నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వేలల్లో ఫీజులు, లక్షల్లో డొనేషన్లు, ప్రమోషన్ ఎక్కువ, ప్రొటెక్షన్ తక్కువ. సిఎంఆర్ కాలేజీల్లో పైన పటారం లోన లొటారంలా తయారైంది. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలో మారింది. నీతులు చెప్పే మల్లారెడ్డి కాలేజీల్లో ఎందుకు ఈ దారుణాలు? మల్లన్న మాయల ఫకీర్లా మారిపోయారా? మాటల్లో ఉన్న పదును చేతల్లో కనిపించడం లేదా? ఆయనకు పైసల మీదున్న ప్రేమ ఆడబిడ్డల సెక్యూరిటీపై కనిపించడం లేదా? భోళా మల్లారెడ్డి డొల్ల మల్లన్నగా ఎందుకు మారిపోయారు? జనం ఎందుకు చేదరించుకుంటున్నారు? సిఎంఆర్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది యువతల వీడియో దృశ్యాలు బయటకు వెళ్లటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయపడుతున్నారు. దేవాలయం వంటి వర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగటం బాధాకరం. కండ్లకోయ ఘటన విద్యార్థుల్లోనే కాక అటు తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వంలోనూ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టారని బుధవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సహా ఇతర విద్యార్థి సంఘాలకు తెలిసిపోయింది. దీంతో పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి వెళ్లారు. రాత్రంతా ఆందోళనకు దిగారు. వాష్రూంలో హిడెన్ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్. కాలేజీ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. బాత్రూంలో బద్మాష్గాళ్ళు, క్యాంపస్లో కామాంధులు, నీతులు చెప్పే మల్లారెడ్డి కాలేజీలో ఎందుకీ దారుణాలు? బట్టేబాజ్గాళ్ల బరితెగింపుకు అసలు కారకులెవరు? విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడే హక్కు మీకెవరిచ్చారు? కనీసం ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేరా సార్? ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్. కామెడీలు చేసుడు కాదు, కామాంధులను పట్టుకొని తాట తీయించండి అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పాలమ్మారు, పూలమ్మారు, ఇప్పుడు అమ్మాయిల మాన ప్రాణాలను అమ్ముతున్నారా? మల్లారెడ్డి గారు, ఇదేం పద్ధతి సార్? మీ కాలేజీలో ఏం జరుగుతోంది? మీ క్యాంపస్ ఎలా నడుస్తోంది? మీకు తెలియకుండానే కీచక పర్వం కొనసాగుతోందా? బదులివ్వండి సార్. పైసలుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారా? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. ఒక్కసారి ఆడబిడ్డల ఆక్రందనలు వినండి. అమ్మాయిల గోడును పట్టించుకోండి. నిజానికి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మల్లారెడ్డి. గతంలో మినిస్టర్గా ఉంటూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. ఐటీ సోదాల్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ తేడాలున్నట్టు బయటపడింది. కన్వీనర్ సీట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్టు తేలింది. అలాగే ట్యాక్స్ చెల్లింపులో మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారు. విద్యాసంస్థల అధిపతిగా చెప్పుకునే కప్పుకున్నారని ప్రత్యర్థులు చెప్తుంటారు. తాజాగా సిఎంఆర్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరాల ఉదంతం కలకలం రేపుతోంది. ఓవైపు వ్యాపారాల్లో అక్రమాలు, భూ కబ్జాలకు తోడు విద్యాసంస్థల నిర్వహణలోనూ అనేక అవకతవకలు బయటపడుతుండటంతో మల్లారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి అమ్మాయిల బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టినటువంటి ఉదంతం ఈరోజు ఉదయం నుంచి కలకలం రేపుతోంది. రకరకాలుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాదాపుగా 300 వీడియోస్ దాకా తీసినట్టుగా అమ్మాయిలు కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు
కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదు అని మేడ్చల్ ఏసీపీ చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరుగుతోంది ఇంజనీరింగ్ కాలేజ్లో, దీనిపైనే మాట్లాడదాము. లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అండ్ మనతో జాయిన్ అవుతున్నారు ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గారు కూడా జూమ్లో. రైట్, నమస్తే అండి ప్రియా గారు. నమస్తే ఝాన్సీ గారు. ఓకే, ప్రియా చౌదరి గారు, ఈరోజు మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము, అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో తాహతకు మించి నాకంత స్తోమత లేకపోయినా కూడా తల్లిదండ్రులు ఒక మంచి కాలేజ్లో చదివించాలి అని చెప్పి కాలేజీలో వెతికి తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి హాస్టల్లో ఉంచి వాళ్ళ భద్రత, సెక్యూరిటీ అన్నీ బాగున్నాయి అని గుండె మీద చెయ్యి వేసుకొని హ్యాపీగా ఉంటుంటే, ఇలాంటి బాగోతాలు బయటకు వస్తూ ఉంటే పేరెంట్స్ ఎంత విలవిల్లాడిపోతారు, ఏం జరుగుతుందనే తెలుసు. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ విన్నప్పుడు ఏమనిపించింది మీకు చూసినప్పుడు? ఫస్ట్, ప్రపంచంలో అనాథలు ఎవరు అంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మ. ఎక్కడైతే స్కూల్స్లో, కాలేజెస్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల్ని చదివించేటటువంటి పేరెంట్స్ ఇవాళ అనాథలు, రెండోది నిరక్షరాస్యులు, అజ్ఞానులు అని కూడా అంటాను నేను. విషయం ఏంటంటే ఎంతసేపు చూసిన ఫాల్స్ ప్రెస్టేజెస్, నిన్న కూడా మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది మనకి. ఫాల్స్ ప్రెస్టేజెస్, ఫాల్స్ థింకింగ్, ఆ పిల్లల యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా మాకంటే మా పిల్లలు ఎదగాలి అంటున్నారు. కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నారన్న ఒక్క మాటన్న వాళ్ళ పిల్లల్ని అడిగారా? లేదు. కొంతమంది పిల్లల్లో కూడా వాళ్ళకు కూడా అవగాహన లేక ఏంటంటే ఈ ప్రపంచంలో బ్రతకాలంటే రెండే రంగాలు, ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్, లేదంటే మెడికల్. ఈ రెండు కూడా ఇవాళ డబ్బుతోటి కూడుకున్నటువంటిదే. ఎన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తే ఎంతమంది ఒక మంచి పొజిషన్లో ఉండి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎప్పుడైనా సరే మీరు చూడండి, క్వాలిటీనే ఉంటుంది. ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఇప్పుడు ఈ స్టూడియోలో మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు మీ ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇంతకాలం సుదీర్ఘంగా నిలబడ్డారు అంటే కారణం ఏంటి? మీకున్న నాలెడ్జ్, మీకున్నటువంటి తాకత్తు, అది మిమ్మల్ని తీసుకెళ్తుంది తప్ప అందంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరిలో నైపుణ్యం లేని వాళ్ళు అందంగా ఉన్నంత మాత్రం సరిపోతుందా? లేదు. నైపుణ్యం లేకుండా కూడా రికమెండేషన్లు వచ్చి ఇక్కడ కూర్చుంటే చెల్లుతుందా? చెల్లదు. ఎవరైనా ఎంతరికి ప్రైమ్ మినిస్టర్ తీసుకొని వచ్చి నైపుణ్యం లేని వాళ్ళని యాంకర్ సీట్లో కూర్చోబెట్టండి అని రికమెండేషన్ చేస్తే మొహోటం కోసం 2 రోజులు కూర్చోబెడతారేమో కానీ 3వ రోజు పంపిస్తారు. సంస్థకు కావాల్సింది ఏంటి? క్వాలిటీ, అలాగే నైపుణ్యము. అసలు ఈ కాలేజెస్లో ఎన్ని కాలేజెస్ నైపుణ్యంతో కూడుకున్నటువంటి ఉన్నాయి? నైపుణ్యమైనటువంటి విద్యని ఎంతమంది ఇస్తున్నారు? రెండోది ఏంటంటే విలువలు లేనటువంటి విద్య ఇక్కడ బోధించబడుతుంది. ఫ్రమ్ ఎల్కేజీ టు నువ్వు ఎక్కడ పుల్ స్టాప్ పెడితే అంతవరకు కూడా. నిన్న కూడా మీరు అన్నారు మోరల్ సైన్స్ అనేది ఒకటి ఉండేదండి, చెట్టు కింద కూర్చోబెట్టి మాకు అన్నీ నేర్పించేవాళ్ళు. ఇవాళ అసలు మోరల్ సైన్స్, అసలు మోరల్ అనేటటువంటి పదం డిక్షనరీలో ఉందా చెప్పండి? అది తీసేసాం. ఎవరు తీసేశారు? విద్యా విధానంలో ఉన్నటువంటి పోకడలు తీసేసినవి అని అంటే అలాంటి విద్యను నీ బిడ్డకు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? కేవలం నువ్వు పుస్తకాలు చదివేలో ఉన్నటువంటి విద్య మాత్రమే నీకు కావాలి, తద్వారా వచ్చేటటువంటి డబ్బు కావాలి, ఉద్యోగాలు కావాలి అనుకుంటే ఇలాంటివే జరుగుతాయి. నీ బిడ్డని ఒక చోటుకి తీసుకెళ్లేటప్పుడు, అరే ఒక ఆడపిల్ల నువ్వు ఇంట్లో ఒంటరిగా వదలవు నీ బిడ్డని, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళ తోడుగా ఉంచి వెళ్తావు. అలాంటిది కొన్ని వేల మధ్యకి ఒంటరిగా వదులుతున్నావు, తెలియని ప్లేస్లోకి వెళ్తున్నావు అంటే అసలు అక్కడ సెక్యూరిటీ ఎంత ఉందో ఎవరైనా చూసుకుంటారా? ఇంకొకటి ఏంటంటే మనం చాలా విషయాల్లో చూసాం, ఈ హాస్టల్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పేరెంట్స్ని వెళ్ళనివ్వరు, పిల్లల్ని మాత్రం వెళ్ళి మీరు చూసుకొచ్చుకోండి అంటారు. పిల్లలేంటి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అక్కడే ఉండాలి కాబట్టి ఓకే అంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ బాధ భరించలేక ఇక్కడికన్నా వచ్చి పడితే కాస్త మాకు స్వేచ్ఛ వస్తుందేమో, మా భావాలకి, మా యొక్క మనస్సుకి వస్తుందేమో అనేటటువంటిది ఆ ఇంట్లో ఉన్న టార్చర్ భరించలేక, చదువు అట్లా ఆ టార్గెట్లు ఈ టార్గెట్లు భరించలేక ఇక్కడన్నా ఉందా. ఎందుకంటే వాళ్ళు పులిబోనులోకి అడుగు పెడుతున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఒక సెక్యూరిటీ జోన్లోకి వెళ్తున్నామని అనుకుంటున్నారు. అయితే ఎస్పెషల్లీ ఈ సిఎంఆర్ కాలేజ్లో ఏం జరిగింది అనేది మార్నింగ్ నుంచి కూడా విద్యార్థుల తరపున పోరాటం చేస్తూ, అసలు ఎక్కడ సమస్య ఉన్నా కూడా దానిపైన పోరాటం చేయడానికి ముందుంటారు ఝాన్సీ గారు, ఏబీవీపీ లీడర్. ఆవిడ ఈరోజు వాళ్ళతో వాగ్వాదం జరుగుతున్న టైంలో ఆవిడ స్పృహ తప్పి కూడా పడిపోయారు. ప్రజెంట్ హాస్పిటల్లో నుంచి మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఝాన్సీ గారు నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు, ఎలా ఉంది ఇప్పుడు? హెల్త్ ఓకేనా? సెట్ అయిందా? ఓకే అండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఫైన్, గుడ్. ఏంటండి మార్నింగ్ నుంచి మీరు అక్కడే ఉన్నారు, జరుగుతున్నటువంటి తతంగాన్ని చూశారు.
విద్యార్థులు మెయిన్గా ఏం చెప్తున్నారండి ఈ హిడెన్ కెమెరాస్కి సంబంధించి? అక్కడ కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో మీరు అక్కడ ఫిజికల్గా అక్కడ ఉన్నారు, చూశారు కాబట్టి, ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది వివరంగా చెప్తారా? యాక్చువల్ గా అక్కడ జరిగింది అన్ని కూడా విద్యార్థులు చెప్తున్నాయి అన్ని కూడా నిజాలు. ఒకటి, చాలా మంది అక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా కొంతమంది తప్పుతో పట్టించే విధంగా ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. ఫేక్ న్యూస్ అయితే ఇన్ కేస్ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైతే ప్రీతి రెడ్డి అక్కడ ఉన్నటువంటి వార్డెన్, ఒకవేళ అట్లాంటి ఇన్సిడెంట్ ఏది జరగకపోతే అర్ధరాత్రి 12 గంటలకి దొడ్డిదారి నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టూడెంట్స్ మేడం ఇది జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికని మేడం ప్రీతి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆమె అన్నటువంటి మాటలు, మీ మీద మోజుతో ఎవడో మీకోసం వచ్చి వీడియోస్ తీస్తే మేము దానికి ఏం చేయాలి అంటే, అక్కడ వార్డెన్ గా నువ్వు ఉన్నప్పుడు ఎవడో వచ్చి వీడియోస్ రికార్డ్ చేసే వరకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు అక్కడ వార్డెన్ గా ఉన్నప్పుడు ప్రతిది కూడా నీ బాధ్యత. సెక్యూరిటీ కల్పించాలి. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక వసతులు అన్ని కూడా, అన్నిటితో పాటు ముఖ్యంగా మీరు రక్షణ కల్పించాలి. ఇది పక్కన పెట్టేసి జరిగిన ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదండి. గతంలో కూడా అనేక సార్లు ఇవి వ్యక్తుల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రీతి రెడ్డి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టి 300 న్యూడ్ వీడియోస్ ని రికార్డ్ చేశారు అంటే, ఈరోజు ఏ ఆడపిల్ల అయినా నా నగ్నంగా నా వీడియోస్ తీసి రికార్డ్ చేశారని చెప్పేసి సిగ్గు విడిచి చెప్పుకోవాల్సినటువంటి కర్మ ఏమొస్తుంది? ఇంకిత జ్ఞానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఏ విధంగా ఆరోపణలు చేస్తారండి? ఇలా కొంచెమని ఉండాలి కదా సెన్స్. ఇప్పటి వరకు యాజమాన్యం గాని ప్రీతి రెడ్డి గాని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? మీ తప్పు లేకపోతే మీరు సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, ఇలా లక్షల ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ల చుట్టూ సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి, అవి పని చేయట్లేదంట. పని చేయని కెమెరాలతో మీరెందుకు పని చేస్తున్నారు అసలు? ప్రత్యక్షంగా మార్నింగ్ నుంచి అక్కడ ఉన్నామండి. వెళ్ళి విద్యార్థులను అడిగితే వాళ్ళు భయపడుతున్నారు. మాస్క్ లేకుండా ఒక్క విద్యార్థిని కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని భయపెడతారు, మాకు మార్క్స్ తీసేస్తారు, మమ్మల్ని ఫెయిల్ చేస్తారు అనేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీతో ఏమైనా పర్సనల్ గా షేర్ చేసుకున్నారు అక్కడ స్టూడెంట్స్? గతంలో వాళ్ళ పైన ఖచ్చితంగా జరిగింది అని చెప్పట్లేరు కానీ మాకు డౌట్ ఉంది, వాళ్ళ పైన డౌట్ ఉంది. అయినా ఒకటండి, వీళ్ళు లక్షల ఫీజులు కట్టించుకుంటున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి మెస్ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మెన్స్ ఉన్నారు. గర్ల్స్ క్యాంపస్ లో మెన్స్ ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లేడీస్ ఉమెన్ సెక్యూరిటీ, ఇప్పుడు ఉమెన్స్ అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారండి, సెక్యూరిటీగా కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా ఉమెన్స్ ఉన్నారు. ఆ సోర్స్ ఉన్నప్పటికీ కూడా బాయ్స్ ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ రోజు వాళ్ళని పెట్టిరు కాబట్టే కదా ఇంతవరకు వచ్చింది. యా, అండ్ బాత్రూమ్ లో ఉన్నటువంటి వెంటిలేటర్ పైన కూడా చేతి గుర్తులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఝాన్సీ గారు చెప్పండి. రైట్ మేడం, ప్రతిదీ కూడా విద్యార్థులు విత్ ప్రూఫ్ తోనే వాళ్ళు బయటికి వచ్చారండి. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే బయటికి వచ్చి మాకు ఇది జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇది ఆరోపణలు కాదు, వాస్తవం. ఆ జరిగిన సమస్య పైన ముందే యాజమాన్యం స్పందించి యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే అసలు ఈ రోజు విద్యార్థి పరిషత్ కావచ్చు, మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్లే పరిస్థితే ఉండకపోతుండే. అదే విధంగా మేడం ఇంత ముందు చెప్పారు, అసలు పేరెంట్స్ ఈ బిహేవియర్ ఏ విధంగా ఉందంటే, మీరు లక్షలు పెట్టి కాలేజ్ లో జాయిన్ చేసినప్పుడు దారుణమైన పరిస్థితి. మీ పిల్లలకు అన్యాయం జరిగితే పేరెంట్స్ ఎంతమంది వచ్చిరండి? ఎంతమంది వచ్చి నిలదీసి కాలర్ పట్టి నిలదీసి అడగండి, మా పిల్లలకు ఎందుకు మీరు రక్షణ కల్పించట్లేదని. ఈ రోజు మీరు ఫ్రస్ట్రేషన్ మీదకి తీసుకొని లక్షల ఫీజులు కట్టి ఈ రోజు క్యాంపస్ లలో జాయిన్ చేస్తున్నారు కదా, లోపల సెక్యూరిటీ ఉందా, సీసీ కెమెరాస్ ఉన్నాయా, ఎటువంటి వాళ్ళు పని చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఎందుకు గమనించట్లేదు? ప్రతి ఒక్కటి కూడా మీకు రైట్ ఉందండి, ఎందుకంటే పైసలు కడుతున్నారు, మీరు కట్టే పైసలతోనే వాళ్ళు జీతాలు తీసుకొని పని చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఇప్పటికైనా మేల్కొని అసలు ఎందుకు లోపలికి ఎలో చేస్తలేరు అని కూడా ప్రశ్నించాలి. అలాగే ఝాన్సీ గారు, అక్కడ మీరు ఉన్నటువంటి డైరెక్టర్, అక్కడ చైర్మన్, వీళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా, అయితే మేనేజ్మెంట్ నుంచి ఏం చెప్తున్నారు? అంటే మెయిన్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, పాలమ్మ పూలమ్మ కష్టపడ్డ పైసలు సంపాదించిన, కాలేజీలు పెట్టినా, చదివిస్తున్నా అని పెద్ద డైలాగులు కొట్టినటువంటి మాజీ మంత్రి గారు, ఆయన స్వయంగా ఆయన స్థాపించినటువంటి కాలేజెస్ ఇవన్నీ. సో ఇప్పటి వరకు స్పందించాలి కదా మరి. నేను కాలేజీలు స్థాపించిన పాలమ్మిన పూలమ్మిన అంటే ఎవరి కోసం అమ్మిండు?
ఆయన కోసం, ఆయన సంపాదించుకోవడం కోసం కాలేజీలు కట్టిన అంటే విద్యార్థులు కడుతున్న ఫీజులతోనే నువ్వు కాలేజీలు అట్టహాసంగా బిల్డింగులు కట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నావన్నా, ఇంకో బిజినెస్ చేస్తున్నావన్నా, అది మొత్తం విద్యార్థులు పెట్టిన భిక్ష. అది మర్చిపోవద్దు. నీకు పైసలు ఇస్తారు కాబట్టి నువ్వు చదువు చెప్తున్నావుగా, నువ్వేదో దాన ధర్మాలు చేసినట్టు ఉత్త పుణ్యానికి చదువు చెప్పినట్టు మాత్రం చెప్పుకోవడం అనేది సరైంది కాదు. గొప్ప మీడియా ముందుకు వచ్చి ప్రతిసారి అట్టహాసంగా మాట్లాడుతుంటారు కదా, మరి ఇలా 300 మంది విద్యార్థిని ఇలాడికి వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేరు? ఒక్కరన్నా కనీసం వీళ్ళు మాట్లాడరు, కనీసం ప్రభుత్వం కూడా స్పందించకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇంకొకటండి, ఇక్కడ అమ్మాయిలకు అన్యాయం జరిగింది, ఏదో పబ్బుకు పోతేనో, ఏదో మాల్కి వెళ్తేనో, ఇంకెక్కడో పార్కులలో ఎక్కడో వీడియోస్ రికార్డ్ చేసి మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు. స్వయంగా క్యాంపస్ లోనే తరగతి 4 గోడల మధ్యలో వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ప్రభుత్వాలు ఉన్నది ఎందుకోసం? ఎవరికి చెప్పుకోవాలి? మీరు అధికారంలోకి రాకముందేమో విద్యార్థుల గురించి బోలెడు హామీలు ఇస్తారు, మీ హామీలు నెరవేర్చడం ఎట్లా చేత కాదు. కనీసం డబ్బులు ఇస్తున్నాం మాకు రక్షణ కల్పించండి అన్నా కూడా మీకు చేత కాకపోతే ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది? ఎవరి దగ్గర గోడు చెప్పుకోవాలి? ఇంకా విద్యార్థులు అసలు ఆడపిల్లలకు రక్షణ ఏడుంది రాష్ట్రంలో? సో విద్యా సంస్థలలోనే ఈ విధంగా ఉంటే బయట పరిస్థితి ఏంది? బయట సమాజం పరిస్థితి ఏంది? జరిగినవి విన్నవితే ఇంకా జరగకుండా లోపల ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్ గా విద్యార్థులు ప్రతి క్యాంపస్ లో నారాయణ కావచ్చు, బాసర IIITలో కావచ్చు, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు. దానికి కారణంగా ఒక మేజర్ రీజన్ వచ్చేసి లైంగిక వేధింపులు అని చెప్పేసి, అందులో ఉన్న వర్కర్స్ వేధింపులు, టీచర్స్ వేధింపులు, రకరకాల కంప్లైంట్స్ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా సరైన విచారణ చేపట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఎస్, మొన్నటి వరకు మహిళా కమిషన్ కూడా చాలా హడావిడి చేసింది. కొన్ని కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఏర్పాట్లు, వీటన్నింటిపైన చాలా కంప్లైంట్ చేస్తే నిజంగానే చాలా గొప్పగా చేస్తున్నారు, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు అనేటువంటి ఫ్రీడమ్ ఉంది అని అనుకున్నాం. కానీ మరి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే కమిషన్ ఎక్కడ? ఝాన్సీ గారు, కమిషన్ స్పందించింది అని చెప్పేసి మీడియాలో ఇంతకు ముందే నేను కూడా న్యూస్ విన్నాను. గతంలో చూసుకుంటే కొన్ని నెలల క్రితం నారాయణ చైతన్యకి వెళ్ళి హల్చల్ చేసినటువంటి ఉమెన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మా ఉమెన్ కమిషన్ వెళ్ళి ఎక్కడికక్కడ తప్పులని వేరేస్తుందని చెప్పుకున్నారు కదా. సంఘటన జరిగి దాదాపు 2వ రోజు కావస్తుంది. ఇంత మీడియాలో హల్చల్ అయి మేము వెళ్ళి అక్కడ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా మీరు స్పందించట్లేరంటే మీకు సోయి లేదా? మీ దృష్టిలో ఈ సంఘటన లేదా? రాత్రి నుంచి మీడియా ముఖంగా విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, ఇప్పుడు కూడా రాకపోతే ఎక్కడ మా మీద పడుతుందో అని చెప్పేసి ఏదో స్పందించినామా అంటే స్పందించినామా అనేది అది కూడా జస్ట్ సైబరాబాద్ కమిషన్ కు మొట్టమొదట సంఘటన జరగగానే వెంటనే మీరు ఇక్కడ రావాలి. ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది? ఉమెన్ కమిషన్ జస్ట్ ఏదో ఒక కంటి తుడుపు చర్య అంటారు కదా, ఆ రకంగా ఏదో సైబర్ కమిషన్కి వెంటనే నివేదిక చేయండి దీనిపైన అర్జెంటుగా అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. సరే, మరి నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. రైట్, ప్రియా చౌదరి గారు, ఒక మాజీ మంత్రి, చాలా అంటే మనము మంత్రులు, పొలిటీషియన్స్ వీళ్ళందరినీ అంటే వాళ్ళని మనమే ఎన్నుకుంటాం కదా. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మనం ఎన్నుకొని మనకు ఏదో మంచి చేస్తారు అనుకొని అంత నమ్మి ఓటేసి ఆయనని పాలించమని చెప్తూ మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళు స్థాపించబడినటువంటి కాలేజీతో ఒక నమ్మకంతో అక్కడ జాయిన్ చేస్తాం. అలాంటి వ్యక్తులు ఏమాత్రం కూడా ఇప్పటివరకు స్పందించలేదంటే మేనేజ్మెంట్ ఎంత దీనికి ఏ పేరు పెట్టాలి? మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు అందరూ. ఆయన ప్రతిసారి ఏమంటాడు? పూలమ్మిన, పాలమ్మిన, కట్టెలమ్మిన, అయ్యమ్మిన, ఇయ్యమ్మిన, ఇప్పుడు చదువును అమ్ముతున్నాడు. ఆయన చదువును అమ్ముతున్నానని యాట్ దిస్ పాయింట్ మల్లారెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారు మీరు. పద్దాకే ఆ మాట ఎప్పుడు చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. నెక్స్ట్ నుంచి ఇది యాడ్ చేయండి. ఇది యాడ్ చేశారంటే మల్లారెడ్డి గారు పాలమ్మిన, పూలమ్మిన, కట్టెలమ్మిన, గడ్డమ్మిన, దాంతో పాటు చదువు నమ్ముతున్నానని కూడా మీరు ఒకటి యాడ్ చేస్తే అప్పుడు మా పేరెంట్స్కి బుద్ధి వస్తుంది. అరే మేము చదువు కొనుక్కుంటున్నాము అని చెప్పేసి అని. ఇంకొకటి, చదువు అమ్ముతున్నారు, దాంతోపాటు అమ్మాయిల మాన ప్రాణాలని అమ్ముతున్నారు. దానికి వస్తా, ఆ విషయానికి వస్తా. సరే, ఈయన పద్దాక ఏం మాట్లాడుతున్నాడు? అరే పాలమ్మిన అంటున్నాడు, పూలమ్మిన అంటున్నాడు, అయ్య అమ్మినా, ఈ అమ్మినా. ఎవరైనా సరే ఒక మోడల్ ఉంటారు మనకి, అవునా? ఒక ఐకాన్ ఉంటారు. అదే వాళ్ళు ఏం చేశారని విన్న తర్వాత ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళ దారిలో నడిచి లేదా వాళ్ళ మార్గాన్ని ఎంచుకొని
పెద్ద అవుదాం అని చెప్పేసి అని చాలామంది ఇన్స్పిరేషన్ క్రియేట్ అయినటువంటి పర్సనాలిటీస్ ఉంటాయి కదా. అలాగే పాపం ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఏమి ఇన్స్పైర్ అయ్యారు? కట్టెలు అమ్మాలా, పాలు అమ్మాలా, గడ్డ అమ్మాలా, గాదం అమ్మాలా, అన్నీ అమ్మాలా అని మొదలు పెడితే ఇవాళ పాలు కొనుక్కునేటోడు లేడు, ఎందుకంటే ప్యాకెట్లో పాలు వస్తున్నాయి. గడ్డ అమ్మితే పశువులు గడ్డి తినట్లా, వాటికి కూడా వేరే ఇది వచ్చింది. పశువులు పంచి గడ్డిని అమ్మేటంత సీన్ లేదు. తర్వాత ఏంది చెప్తాడు, కట్టెలు అమ్మినా అంటాడు. పొయ్యిలు లేవు కట్టెలు అమ్మనీకి. పూలు అమ్మిండు. ఆ పూలు పూడ్చుకునే అమ్మ ఎక్కడ ఉంది? ఒకళ్ళు కూడా పూలు ముడుచుకునే అమ్మ ఇవాళ దొరకట్లేదు. అది వాటికి కూడా ఒక పూల మార్కెట్లు వచ్చేసినాయి, వాటికి సంబంధించి వచ్చినాయి. అరే ఏం వర్కౌట్ కావట్లా, ఎన్ని పాతకాలం నాడు ఆయన చేశాడు, కొత్త కాలంలో మనం ఏం చేయాలని వాళ్ళ స్టాఫ్ ఆలోచించినట్టున్నారు. అందుకోసం అని చెప్పి వీడియోలు అమ్ముదామని, అమ్మాయిల వీడియోలు అమ్ముదామని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అవునా మల్లారెడ్డి గారు? ఈ పాపం మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేయండి మీ స్టాఫ్ని కూర్చోబెట్టి. ఈయనేమో ఈయన్ని అమ్మేసరికి అరే మా వాడు ఇంతింత చేసి ఇన్ని సంపాదించాడు అని అంటే మనం ఇది చేస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో అని చెప్పేసి అని వాళ్ళు ఎంచుకున్న ఈజీ మార్గం ఏంటి అని అంటే ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ వీడియోలు తీసుకొని వాటిల్ని అమ్ముకొని లేకపోతే వాటిల్ని ద్వారా డబ్బులు సంపాదించి మల్లారెడ్డి గారి లాగా ఇంజనీరింగ్ కాలేజీలో, డాక్టర్ కాలేజీలో కట్టాలని చెప్పేసి అని, మెడికల్ కాలేజెస్ కట్టాలని చెప్పేసి అని ఇన్స్పైర్ అయినట్టున్నారు. అయితే మీరు అడిగారు, అరే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎలాంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారో ఒక్కసారి ఎన్నుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పోయి అద్దంలో చూసుకొని ఎవరి ముఖాన్ని చూసి వాళ్ళు తుపుకుని మూసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఏం చూస్తున్నారు? ఓటుకి నోట్లు పోతున్నాయి. ఎవరేస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి వాళ్ళు రాజ్యం చేయడానికి కారణం ఒకటే, విద్యావంతులు ఓట్లు వెయ్యకపోవటం. కుల పిచ్చి, రాజకీయ పిచ్చి, పార్టీల పిచ్చి, వీటన్నిటినీ ప్రాంతాల పిచ్చి వదులుకొని ఏ వ్యక్తిని ఎన్నుకుంటే నా బిడ్డ బాగుపడుతుంది, నా బిడ్డ భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచించిన ఒక్క ఓటర్ని చూపించమ్మా. ఇడు మనాడనో, మన కులమనో, లేకపోతే బాగా సంపాదించాడనో, లేకపోతే వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ లోకల్ లీడర్స్ని వీడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వీడి ఆ లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్కి ఓటరు గురవుతాడు. ఈ విధంగా పోతున్నాడు తప్ప ఫలానా ఇతన్ని ఎన్నుకోవడం వల్ల నా మౌలిక సదుపాయాలు ఏ విధంగా వీడిస్తాడో, అలాగే నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్ల రక్షణ ఎలా ఉంటుంది, నా భార్య బయటికి ఒంటరిగా వెళ్ళి రాగలుగుతుందా, నా బిడ్డని నేను ఒంటరిగా పెంచగలుగుతానని ఆలోచించి ఓటు వేసేవాడు రానంత వరకు ఇలాంటి వాళ్ళే ఎన్నుకోబడతారు, ఇలాంటివే జరుగుతాయి. ఎస్, మరి ఇలాంటివి జరుగుతున్నా కూడా వాటికి యూనివర్సిటీ లాగా పర్మిషన్స్ ఇచ్చేయడము, ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ కదమ్మా. ఇవన్నీ యూజీసీ నుంచి వచ్చిన యూనివర్సిటీస్ కాదు కదా. ఎవరికాడు సొంత కొంపలు పెట్టేసుకుని ఆ కొంపలకి ఇది పెట్టేసుకొని చేసేసుకుంటున్నారు. మీరు ఒక్కటే నేను ఇక్కడ మాట్లాడతాను, యూనివర్సిటీస్ పర్మిషన్స్ ఇవ్వడానికి యూనివర్సిటీస్కి ఏముండాలో అవి చూసి ఇస్తారు తప్ప మనుషులు చూసి ఇవ్వరు. అది అర్థమైందా? మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? దాంట్లో డాక్టర్ ఉన్నాడో లేదో చూసి వెళ్తారు. అది హాస్పిటల్ కాదా ధృవీకరించుకుని వెళ్తారు. కానీ డాక్టర్ ఎలాంటి వాడు, కాంపౌండర్ ఎలాంటి వాడు, ఇవి చూడం మనం. వైద్యానికి అక్కడ ఉన్నటువంటి ఇది చూసుకొని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని మనం వెళ్తాం. అంతే తప్పితే పర్మిషన్ ఇచ్చేవాడు కూడా అదే ఇస్తాడు తప్పితే వీడు వెధవా, వీడు మంచివాడా, వాడికి అనవసరం. అతను ఇచ్చే పర్మిషన్ కాలేజెస్కి, అతను ఇచ్చే పర్మిషన్ యూనివర్సిటీగా ఉండడానికి కావాల్సినటువంటి. అందుకే పాప ఇన్ని వేల ఎకరాలు గడ్లమ్మి, గాదాలమ్మి, అన్నీ అమ్మి జనాలు నోట మట్టి కొట్టి ఇవన్నీ సంపాదించారు. అది కూడా సంపాదిస్తున్నారు. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, నిజంగా ఈ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యుండున్నట్టయితే కనుక ఇలాంటి విలువలు లేనటువంటి యూనివర్సిటీస్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఆ యూనివర్సిటీస్లో మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు అంటే ఇక్కడ గతి లేదు. నేను ఇందాకే చెప్పాను, రెండే ఉన్నాయి, ఇంజనీరింగ్, మెడికల్. అవన్నీ కూడా వీళ్ళు గుత్తాధిపత్యంగా ఒకదాని కిందనే ఉండిపోయినాయి. ఒకళ్ళే కబ్జా చేసి అవతల పడేశారు. ఈ తెలంగాణ మొత్తం ఈయన కబ్జా చేస్తే ఆంధ్ర మొత్తం ఇంకొక దరిద్రం కబ్జా చేసి పడేసింది. ఈ చివరికి ఏంటంటే మన బతుకులను ఓటు రూపంలో వీళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాం. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. యా రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకునేద్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి మామ్. ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. 50 ఏళ్ల తర్వాత బంగ్లాకు పాక్ సైన్యం
సరిహద్దుల్లో అలర్ట్ అవ్వాల్సిందేనా? అమెరికా ఉగ్రదాడిలో కొత్త కోణాలు. ఐసిస్ భూతం మళ్లీ విజృంభిస్తోందా? అగ్రరాజ్యాల మధ్య టెక్నాలజీ యుద్ధం. డ్రాగన్ సైబర్ దాడుల సీక్రెట్స్ ఏంటి? బర్నింగ్ టాపిక్ రాత్రి 9:30 మీ రాజ్ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ప్రియా గారు, ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి యూజీసీ ఇచ్చేస్తుంది కొన్ని యూనివర్సిటీస్కి డీమ్డ్, ఎన్ని బాగానే ఉన్నాయి. బట్ పేరెంట్స్ కూడా మనం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం. దో వాళ్ళు హాస్టల్లోకి ఎలా చేయకపోయినా కాలేజ్ క్యాంపస్లోకి అయితే మనం వెళ్ళి చూస్తాం. హాస్టల్కి వెళ్ళేటప్పటికి అక్కడ లేడీస్ హాస్టల్ ఉంటే అక్కడ దానికి వర్కర్స్కి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఆ గోడ కూడా లేదు అని పిల్లలకి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మేనేజ్మెంట్ ఏం పట్టించుకోలేదట. సో అంటే వీళ్ళకి ఈజీ యాక్సెస్ కదా ఈ హాస్టల్స్కి వెళ్ళడానికి. అంటే మినిమం ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లేనటువంటి కాలేజ్ని మరి ఈ మహిళా కమిషన్స్ కానీ వీళ్ళందరూ అయ్యో ఎలా మాట్లాడుతున్నారండి. ఒక ఆవిడ ఉన్నారు కదా మన మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆవిడ పేరేంటి, ఒకప్పుడు పెద్ద వెలిగారు శారద. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకసారి వీలైతే ఫోన్ కాల్ చేస్తే నేను ఒకసారి ఆవిడని కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది, అడుగుతానమ్మా. అంటే కాల్ ఆన్సర్ చేయాలి యాక్చువల్గా. మరి ఎందుకంటే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆవిడ అప్పుడు హల్చల్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా రూమ్కి వెళ్ళి గడియకి వెళ్ళి చేశారు. యా, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి ఒకసారి కాల్ చేద్దాము. హలో శారద గారు, నమస్తే అండి. నమస్తే మేడం, నేను రాజ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రోజా మేడం. చెప్పండమ్మా. శారద గారు, ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ దృష్టి కూడా వచ్చింది. మీరు కూడా ఏసీపీ అదే సైబరాబాద్ కమిషన్ చేశాను. యా అయితే దాని గురించి ఒకసారి ఇక్కడ ప్రియా చౌదరి గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్, ఆవిడ ఒకసారి మాట్లాడతారు. సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆవిడ. ఒకసారి ప్రియా చౌదరి గారు. హలో మేడం, నమస్తే. నా పేరు ప్రియా చౌదరి అమ్మ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. అమ్మ, ఈరోజు ఈ ఇష్యూ జరిగింది కదా, సో మీరు దీని మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు? కనీసం మీరు మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను, మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వస్తారేమో అక్కడ సిచ్యుయేషన్స్ అని. మీరు హైదరాబాద్లో లేరా అమ్మా? లేనమ్మా, నేను తిరుపతిలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు దీని మీద మీరు తీసుకునే యాక్షన్ ఏంటి? నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేశానమ్మా. మా స్టాఫ్ కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. ఫర్దర్ యాక్షన్ చెప్తాం. ఒక్క విషయం మేడం, మీరు లాస్ట్ టైము ఈ కొన్ని కాలేజెస్ ని విజిట్ చేశారు, అక్కడ ఉన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ను కూడా మీరు లైవ్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉంది? నేను లైవ్ అమ్మా, లైవ్ లోనే ఉన్నా. సపోజ్ టు కాల్ మీ అండ్ లైక్ వితౌట్ టేకింగ్ మై పర్మిషన్ ఆర్ anything. This is not the way nagadamma. You just tell me what is the way to talk to you, madam. No madam, it's okay. What is the time to talk with you? You just tell me, we will call you. You can talk to me right now also, but not on the live. Naned adi మేడం, ఇష్యూ వచ్చినప్పుడు కాదమ్మా, కాదు మేడం, ఒక విషయం, ఇష్యూ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాలని మాకు తెలుసు. కానీ నేను అనేది ఏంటి, మీరు నార్మల్ కాల్ చేయండి. ఐఎమ్ నాట్ సెయింగ్ నో. మీరు మాట్లాడండి, ఏం జరిగింది ఏంటి, కమిషన్ కి వచ్చి ఇష్యూ తెలుసుకోండి, దాంట్లో తప్పు పట్టట్లే. బట్ మీరు లైవ్ లో ఉన్నారు కదా అని నాకు సడన్ గా కాల్ చేసి మీరు నన్ను లైవ్ లో తీసుకొని మేడం ఒక్కొక్క నిమిషం, సారీ ఫర్ దాట్. ఒక్క నిమిషం శారద గారు, ప్లీజ్. రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. ఒక్క నిమిషం శారద గారు, ఇక్కడ విషయం ఏం జరిగిందంటే, ఈ నారాయణ చైతన్య, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, మేము కూడా విమెన్ కాబట్టి మీరు కూడా ఈ గతంలో కాలేజెస్కి వెళ్ళి మీరు పనిచేసిన తీరుకు మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దానికోసం ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అనేది మేము మాట్లాడడానికి కాల్ చేసాం అంతే. కనీసం మేమేమి అనలేదు కదా. యా, కాల్ కట్ చేసాం. యా, రైట్, ఓకే. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, విమెన్ కమిషన్ కాబట్టే కాల్ చేశాము. అదే కదా, ఆవిడ ఒక స్త్రీగా రెస్పాండ్ అవుతారు, ఆ పిల్లలకి ధైర్యం ఇద్దామనే కాల్ చేశాం తప్ప
ఆమెను మనమేం She తప్పు took it in పట్టలేదు. another way. మేడంని మనమేం తప్పు పట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ అంత ధైర్యంగా అప్పుడు చేశారు కాబట్టి అలాంటిది ఏమన్నా చేస్తారా అమ్మా అని నేను అక్కడ ఉన్న ఆడపిల్లలు భయపడుతున్నారు. ఈవిడ వాయిస్ ఇప్పటి వరకు రాలేదు, కనీసం ఏదో ఒక ఛానల్కి వాయిస్ ఇవ్వాలి ఆవిడ, లేదా ఒక బయటన్నా ఇవ్వాలి. ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి ధైర్యం ఉంటుంది. మహిళా కమిషన్ ఉన్నది ధైర్యం ఇవ్వడం కోసం. ఇక్కడ మనం చేసింది కూడా ఆవిడ ఫర్దర్గా ఏం తీసుకుంటారు. నా ప్రశ్న కూడా ఆవిడ శాంతం వెళ్ళలేదు చూడండి. అమ్మ ఫర్దర్గా ఏమి ఛార్జ్ తీసుకుంటారు అనేటటువంటిది నేను అడిగే లోపే లైవ్లో ఉన్నారా? అసలు మీరు వాస్తవం మాట్లాడుతున్నప్పుడు అది లైవ్ అయితే ఏంటి, వితౌట్ లైవ్ అయితే ఏంటండి? నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీడియా చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి, మీడియాకు ఉన్నటువంటి ఇది, మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మేము అక్కడ కూర్చోపెట్టినప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడ తప్పు పట్టింది ఏంటంటే ఆవిడకి ఇన్ఫార్మ్ చేయాల్సింది, లైవ్ లో ఉన్నాను అని చెప్పేసి ఒక మాట చెప్పు ఉండాల్సింది. అప్పుడు తను వేరేలా రియాక్ట్ అయ్యేవారేమో. దట్స్ ఓకే. మీరు రాజ్ న్యూస్ అని ముందే చెప్పారు కదమ్మా. రాజ్ న్యూస్ అని చెప్పారు. రాజ్ న్యూస్ అని చెప్పారు కదా. రాజ్ న్యూస్ ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ గా కాల్ అయితే చేయదు కదా. మేము ఇలా ఉన్నామని చెప్పేసి అని మీరు అన్నారు. ఆవిడ అప్పుడే అడగాల్సింది. రాజ్ న్యూస్ అనగానే మీరు లైవ్ తీసుకుంటున్నారా అంటే అప్పుడే కట్ చేశారు. ఇంకొకటి, ఆమె అంత అగ్రెసివ్ గా ఫీల్ అవ్వడానికి ఇక్కడ మనం ఏ పొరపాటుగా మాట్లాడలేదు, ఏ పొరపాటు మాట్లాడలేదు, ఏ విమర్శ మనం చేయలేదు. ఆవిడ ఇమ్మీడియట్ గా అంత అగ్రెసివ్ అయ్యారు అని అంటే వాట్ ఈస్? ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, లైవ్ లో మీరు అడగకూడదండి, మామూలు కాల్ చేయండి అన్నారు. అంటే ఆవిడకి టైం ఉందనే కదా అర్థం. సరే, టైం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటి అనంటే, ఒకటి ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి ఒకప్పుడు అంత పెద్ద యుద్ధం చేశారు కాబట్టి ఆ యొక్క ధైర్యాన్ని జనంకి ఇవ్వడం కోసం మనం ఇన్వైట్ చేశాం తప్ప క్లియర్ గా అదే. ఎగ్జాక్ట్లీ. అంతేగాని వేరే అసలు ఇంత ఆవేశపడాల్సిన అవసరం అయితే లేదు. రైట్, ఓకే. అయితే ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్లో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటంటారు? అమ్మ ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సెక్యూరిటీ ఏ మేరకు ఇస్తున్నారు అనేటటువంటిది అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో ఏదైనా ఇలాంటివి జరిగితే ఏ ఫోన్ నెంబర్స్ ఉండాలి, వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ 10 డయల్ చేసేటట్టు, ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఆ లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ అక్కడ డిస్ప్లేలో ఉండాలి. తర్వాత వీళ్ళకి ఇలాంటివి వస్తే కనుక ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనేటటువంటిది, ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అనేటటువంటిది, ఇవన్నీ కూడా నామ్స్ రాయాలి. ఆవిడ లాస్ట్ టైము ఇదే మాట మాట్లాడారు, ఇవన్నీ మీరు ఇక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. మరి ఈ రోజు వరకు అది లేదు. ఆవిడ చేసి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అది లేదు. కనీసము ఆవిడ అడిగిన కాలేజెస్లోనైనా సరే ఇవి వచ్చినాయా లేవా అనేటటువంటిది తర్వాత మనం చూడాల్సినటువంటి విషయం. ఇంకొకటి ఏంటి అనంటే, కాలేజ్లో మా డబ్బులతో పిల్లల్ని చదివిస్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఒక ప్రశ్న అడిగితేనే తిరిగి ఈ విధంగా సమాధానం పడాల్సి వస్తుంది. ఒకటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పదవులు అనేది కొంతకాలం మాత్రమే ఉంటాయి. జనంలో మనం ఎప్పుడు ఉంటాం రోజా గారు, ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఓకే, ఆవిడకి అభ్యంతరం ఉండొచ్చు, సరే అమ్మా మీరు లైన్లో ఉన్నారా, నేను మళ్ళీ మాట్లాడతాను అనొచ్చు. అంతేకాని వితౌట్ మై పర్మిషన్ మీరు ఎలా చేస్తారంటే, యు ఆర్ ద పబ్లిక్ పర్సన్. కరెక్ట్. మీరు పబ్లిక్ పర్సన్, మీరు పబ్లిక్ పర్సన్ అయినప్పుడు, మీడియా ఉన్నప్పుడు, ఇంత ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా సమాధానం తీసుకుంటుంది. మీరు రాజ్ న్యూస్ అని చెప్పారు కానీ రోజా అని చెప్పలేదు కదా. సో ఆవిడ మరి అంత అగ్రెసివ్గా మాట్లాడితే మరి ఇక్కడ మరి మీడియా కూడా ఉన్నారని మనం కూడా, మేము కూడా ఆలోచించి ప్రజల తరపునే ఉన్నాం, మీరు ప్రజల తరపునే ఉన్నారు. సో ఇక్కడ మనల్ని జనం చూస్తున్నారు, అది కూడా మనం ఒకసారి గమనిస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇందాక మనతో ఝాన్సీ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అంటే ఇక్కడ ఇష్యూ గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వార్డెన్కి, వార్డెన్ అన్న మాట విన్నారా, ఏం మాట్లాడిందో తను? అలాంటివి నిజంగా ఒకసారి అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయితే కూడా మళ్ళీ చెప్పడానికి కూడా వీళ్ళు సంకోచిస్తారు. మళ్ళీ ఎలాంటి మాటలు వినాల్సి ఉంటుందో, వాళ్ళతో ఏం తిట్టు తినాలో, ఇలాంటి దౌర్భాగ్యం ఉంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్క విషయం నేను చెప్తున్నా, ఆవిడ ఝాన్సీ గారిని చూసాం, ఆవిడ హాస్పిటల్లో నుంచి లైవ్ ఇచ్చారు. ఆవిడ ఎవరండి? ఆవిడ ఏమన్నా మహిళా కమిషన్ చైర్పర్సనా, లేకపోతే ఆవిడ ఏమన్నా ఒక పేరెంటా, ఆవిడేమన్నా ఆ కాలేజ్లో ఉన్న స్టాఫా, లేకపోతే ఆవిడేమన్నా ఒక జర్నలిస్టా? రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎస్. ఇంకొకటి, విద్యార్థుల తరపున పోరాడుతున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉంది ఆవిడ. ఆ సంఘం సభ్యురాలు ఆవిడ, ఆ సంఘంలో ఉన్నారు ఆవిడ. ఆవిడ హాస్పిటల్ నుంచి ఆవిడ లైవ్లోకి వచ్చింది. ఆవిడ పొద్దున కొట్లాడుతూ ఆవిడ పడిపోయిన ఆవిడ దానికి రెస్పాండ్ అయింది. ఇవాళ మనం ఒక ప్రజాప్రతినిధి నుంచి మనం చూసినటువంటి రెస్పాన్స్ని చూస్తే ఎవరు బాధ్యతాయుతంగా ఉన్నారు ఇవాళ అనేది అర్థమవుతుంది. కరెక్ట్, అర్థమవుతుందండి. ఇవాళ
పదవిలో ఉన్నాం కదా అని మాట్లాడేస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఒకవేళ ఇది పొరపాటు అని అంటే నేను అడుగుతున్నాను కదా, అమ్మ మీకు ఏ టైం ఉంటుందో చెప్పండి, అప్పుడే మాట్లాడుకుందామని చెప్పేసి అని. ఓకే, మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు, ఉన్నది వాస్తవం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వేదిక ఏదయింది, ఇప్పుడు మీరు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేది, ఆన్ ద రికార్డ్ మాట్లాడేది రెండు ఒకటే అవుతుంది కదా. ఎందుకు ఇంత ఇమీడియట్గా ఇది చేయాల్సిన అవసరం? నేను ఏమంటున్నానంటే, నేను ఆవిడ తరపునే మాట్లాడుతున్నాను. ప్రజల మధ్య ఉన్నప్పుడు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. గట్టిగా కేకలేస్తే అధికారులు వచ్చి కూర్చున్నట్టు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్నట్టు ప్రెస్ ఉండదు. అలాగే ప్రెస్కి సంబంధించినటువంటి మనుషులు కూడా ఉండరు. ఇక్కడ జనంకి సమాధానం మనం చెప్పాలి. ఇప్పుడు నేనైనా సరే సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరైనా సరే ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం? మీకోసం కూర్చోలేదు, నా కోసం కూర్చోలేదు. ఎవరో ఆడపిల్లలు, నా ఆడపిల్లలు కాదు, మీ ఆడపిల్లలు కాదు. ఎందుకు వాళ్ళు ఆ వార్తని మన పొద్దున్న నుంచి మన జర్నలిస్టులు అక్కడే ఉండి ఏం జరుగుతుందనేది చూపిస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా? సామాజిక స్పృహ. అర్థమైందా? అది ఉంది. దాని ప్రకారం ఇప్పుడు ఆవిడ మాట్లాడారు ఝాన్సీ గారు. అమ్మ ఝాన్సీ గారు, నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కొంతలో కొంతైనా వార్తలు బయటకు వస్తున్నాయి, పోరాటం అనేది చేస్తున్నారు. హాస్యాస్పదం అంటే ఏంటంటేనమ్మా, నా చిన్నప్పుడు విద్యార్థి సంఘాలు వచ్చినాయి అని అంటే స్కూళ్ళు మొత్తం రోడ్డు మీద ఉండిపోయాయి, కిటకిటలాడిపోయాయి. విద్యార్థి సంఘాలకు అంత పవర్ ఉండేది. ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు మొన్న దీనికంటే కొంచెం ముందు సంఘటన జరిగిన రోజున ఆ క్లిప్పింగ్స్ అన్నీ నాకు అక్కడ విద్యార్థి సంఘాలు నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు తల్లి. వాళ్ళ వెనక పేరెంట్స్ కానీ అన్యాయం చేయబడినటువంటి పిల్లల తరపున మాట్లాడడానికి వస్తే వాళ్ళు తన్నులు తిన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అరెస్ట్ చేయించుకున్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళ బెయిల్ వాళ్ళే ఇప్పించుకొని బయటకు వచ్చారు తప్ప ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో వాళ్ళు కనీసం వాళ్ళ వైపు సానుభూతి కూడా చూపించలేదు. కానీ వాళ్ళు పోరాటాలు ఆపట్ల, కానీ వాళ్ళు మాకెందుకు లేని వదిలేయటల్లా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకమ్మా ఇలా అవుతున్నారు? అలాంటి సంస్కర్తలు, ఇలాంటి పోరాటం చేసేటటువంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మనం కాస్త కొద్దిగానే మాలాంటి వాళ్ళకి ఒక శ్వాస అనేది ఉంది అనేది నేను నిజంగా ఈ వేదికగా నేను చెప్తున్నాను. ఎస్. అండ్ ఝాన్సీ గారు, మీరు రీసెంట్గా ఇంకొక సంఘటన కూడా ఇలాంటిదే సిమిలర్ గుడ్లవల్లేరు కాలేజ్లో కూడా జరిగింది, మీ నోటీస్లో ఉంది కదా. సో సేమ్ అలాంటి ఇదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. మరి ఇక ముందు ఇలాంటివి చూసి ఇదే ఒక ట్రెండ్ లాగా మారి ప్రతి ఒక్క ఇలాంటి పైశాచిక పనులకి అలవాటు పడరని గ్యారంటీ ఏమన్నా ఉందా? దీనిపైన మేనేజ్మెంట్ ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఇక ముందు పునరావృతం కాకుండా ఉండడానికి? ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. తప్పకుండా ఉందండి. ఇది ట్రెండ్ కాదు, ఆల్రెడీ ట్రెండ్ నడుస్తుందండి. ప్రతి విద్యా సంస్థలో ఏదో ఒక చోట, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అమ్మాయి అనేక రకాలుగా వేధింపబడుతుంది. విద్యా సంస్థల్లోనే ఈ విధంగా ఉంటే ఇంకా ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అనేది సమాజము, ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ట్రెండ్ అయిపోతే ఇంకేముందండి? ఆడపిల్లల్ని కనాలి అంటేనే రోజు భయపడుతున్నారంటే వాళ్ళకి రక్షణ ఇవ్వనప్పుడే కదా ఇట్లాంటివన్నీ జరిగేది. ఎస్. ఓకే, గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ అది ఇలాంటిది సేమ్. అంటే ఉన్నాయి అన్నారు, లేవన్నారు, ఉన్నాయన్నారు, లేవన్నారు, 4 రోజుల్లో అయిపోయింది, కథం. ఎవరు మళ్ళీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే నోర్లు లేస్తే వాటిని అడగదొక్కుతారు. ఇప్పుడే చూసాంగా మనం. ఒక రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ ఆవిడ వాస్తవం చెప్పాల్సింది. ఇక్కడ మనమేం వేరే విషయాలు ఏం మాట్లాడలేదు, లేకపోతే ఆవిడని ఇబ్బంది పెట్టేది మనం అసలు మాట్లాడలేదు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఏం జరుగుతుందమ్మా? న్యాయం ఏం జరుగుతుంది? ఆన్లైన్, ఆఫ్లైన్, లైవ్, ఆఫ్ లైవ్ ఇవన్నీ రూల్స్ మాట్లాడుతున్నప్పుడు అరే మీరు బాధ్యత, యు ఆర్ 24, మాకు ఒక కమిషన్ అండి, మాకు ఒక ఇది ఉందండి అని మాట్లాడుతున్నారు. యు ఆర్ 24/7 ఫర్ ద పబ్లిక్. మీరు ఒక బాధ్యతలో ఉన్నప్పుడు మీకు కొన్ని రూల్స్ ఎలా మీరు ఫ్రేమ్ చేసుకొని ఉన్నారో పబ్లిక్కి ఆ రూల్స్ కనుక బ్రేక్ అయినప్పుడు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా? 24/7 యు ఆర్ ద పబ్లిక్ పర్సన్స్. మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఉన్నారా లేదా? మీరు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే సరేనండి నేను మళ్ళీ తర్వాతే చెప్తానని మీరు చెప్పాల్సింది. మేము పెట్టేసి ఉండేవాళ్ళం, మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదే, మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారండి అని మామూలు ప్రశ్న అడిగితేనే మనం ఇవాళ ఇంత సమాధానం విన్నాం. ఒక్కటే చెప్తున్నాం, ఇలాంటి డక్కాముక్కీలన్నీ తిని రాజ్యాల మీద కొట్లాడొచ్చి ఇక్కడ కూర్చున్నాం. మీడియా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఏంటంటే సంయమనం పాటించాల్సినటువంటి అవసరము అందరికీ ఉంది.
ఎవరికైనా సరే ఉంది. ఇప్పుడు వేదిక మీద మాట్లాడి నా భాష ఎలా ఉంటుందమ్మా మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫెరోషియస్ ఉంటుంది. కానీ ఒక ప్రజాప్రతినిధితో నేను మాట్లాడుతున్నాను, ఆవిడ ఒక పొజిషన్లో ఉన్నారు, నేను చాలా గౌరవంగా మాట్లాడా. సరే చెప్పా అమ్మ మీ టైం ఎప్పుడుందో మీరు చెప్పండి అప్పుడే మాట్లాడతాను అన్నా కూడా, సరే రేపు మార్నింగ్ మాట్లాడతానండి. తర్వాత ఇంకోటి, మీరు లైవ్లోకి ఎలా పిలుస్తారు? ఎక్కడికైనా పిలుస్తామండి, పిలుస్తాం. సంఘటన జరిగింది కాబట్టి పిలుస్తాం. మీరు చెప్పండి అమ్మ నేను దర్శనంలో ఉన్నానో లేకపోతే వేరే పనిలో ఉన్నానో మళ్ళీ మాట్లాడతానని చెప్పడంలో తప్పే లేదు. మేము ప్రజల తరపున ప్రశ్నించాం, మా కోసం ప్రశ్నించాల. ఈవిడ ఒకసారి ఏంటి హాస్టల్స్ మీద రైట్ జరిగినప్పుడు చాలా మంది అడిగారు నన్ను, మేడం ఈ ఇష్యూ మీద మీరు మాట్లాడండి అంటే నేను ఒకటే మాట చెప్పా, కొన్నాళ్ళ తర్వాత మాట్లాడతానన్నా. ఓకే, ఈ మేడం గురించి మీరు మాట్లాడాలండి అని అంటే కొన్నాళ్ళ తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే నాకున్న ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, మేము గొప్ప వాళ్ళని చూసాం. ఆ రోజు జనాలకి ఎంత ధైర్యం వచ్చిందో ఈ రోజు బాధ వచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత, అంటే అక్కడో ఇక్కడో ఎక్కడో, ఇప్పుడు ఇందాక ఝాన్సీ గారు కూడా చెప్పారు, రోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం, కాలేజీలు కాదు స్కూల్స్లో కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటివి చూసినప్పుడు మరి పేరెంట్స్ ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి, వాళ్ళు మెయిన్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. పేరెంట్స్ని వేసి వేసి నా గొంతుకు అరిగిపోయిందమ్మా. ఇవాళ పేరెంట్స్ ఎలాంటి భయంలో పేరెంట్స్ని పెట్టేశారు అని అంటే, పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే చదువు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. వాళ్ళు అడగచ్చు చదువు ఉంటేనే మార్గం ఉంటుందా అని. నాకు మళ్ళీ వేరే మాటలు వస్తే చాలా పాలిష్గా మాట్లాడతా. ఈరోజు కొంతమంది ప్రజాప్రతినిధులు తీసుకోండి, మినిస్టర్ని తీసుకోండి, సోకాల్డ్ పర్సన్స్ని తీసుకోండి, వాళ్ళు ఏం చదువుకున్నారు చెప్పండి. అలాగే కొన్ని రంగాలు ఉన్నాయి, కళల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత చదువులు చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. సంగీతం లేదా, సాహిత్యం లేదా, సాహిత్యం అనట్లా కళలు లేవా? 64 కళల్లో ఏ కళలో నీ బిడ్డ రాణించదు. ఇంత ఒత్తిడిలో కేవలం చదువు ఉంటే డబ్బు ఉంటుందని ఎవడనుకున్నాడు? నువ్వు సంపాదించిన డబ్బు ఎన్నిటికి ఖర్చు పెడుతున్నావు, ఎంతటికి ఖర్చు పెడుతున్నావు? అవన్నీ రంగాలు కాదా? ఆ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు లేరా? చదువుకున్న వాళ్ళే ఉన్నారా? మనం మాట్లాడుకుంటున్నాం, పొద్దున్న లెగిస్తే నిన్నగాక మనం ముఖేష్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడాం. ముఖేష్ అంబానీ నానేం చదువుకున్నాడు, లేకపోతే వీళ్ళు ఏమాత్రం పిహెచ్డీలు చేసినారు, ఏమాత్రం ఇంజనీరింగ్ చేశారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? చదువు అనేటటువంటిది కేవలం విజ్ఞానము తెలుసుకోవడానికి, నాలెడ్జ్ కోసం మాత్రమే తప్ప బ్రతుకు అనేది విజ్ఞానంతో కూడుకున్నది. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా పేరెంట్స్కే తెలియదమ్మా. పేరెంట్స్కి తెలిస్తే ఇవాళ వ్యవస్థలు ఇలా ఉండవు. వాళ్ళు ఎంతసేపు స్కూల్లో ఏదన్నా జరిగితే ఈ విషయం ఏంటంటే, తప్పు చేసిన వాడు మూసుకుని కూర్చుంటే తప్పు అంటే విక్టిమ్ ఎవడైతే ఉన్నాడో వాడు భయపడి లోపల దాక్కోవాల్సి వస్తే చేసిన వాడు రోడ్డు ఎక్కుతున్నాడు. ఏదో సామెత ఉంది, ఇల్లాలని వెలయాలంటేనంటే అదేంటి లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుందంట. వెలయాలని తిడితే రోడ్డు మీదకి వచ్చి నానా గోల చేసిందంట. ఈరోజు పరిస్థితి, న్యాయము, వ్యవస్థ అలా తయారైంది. ముందు పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పిల్లలు ఎందుకు పక్కదారులు పెడుతున్నారో తెలుసా? ఇదే కారణం. పేరెంట్స్ చదువు అనేటటువంటి ఆ పదార్థాన్ని పట్టుకోవటం తప్ప దాన్ని పట్టుకుని ఎలాడుతున్నారు, కానీ బిడ్డలకి ఏం కావాలనేది ఏ పేరెంట్ ఈరోజు ఆలోచించట్లా. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ జల్సాల కోసము, వాళ్ళ విలాసాల కోసము ఉన్న విడాకులు డివోర్స్కి వెళ్ళిపోయి, ఇది నాకొద్దు, ఇంకొక దాన్ని చేసుకుంటా, ఇంకో దాన్ని పెట్టుకుంటా, ఇంకో దాన్ని ఉంచుకుంటానని క్రమశిక్షణ లేని జీవితాలని ఈ పేరెంట్స్ పెడుతూ ఇలాంటి వాటికి కొట్లాడడానికి వాళ్ళకి తీరికలు లేవు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు రేపు నేను నా పిల్లని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్ అయినా ఇంతే, ఎందుకు వెతికినా అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అంటే పిల్లల్ని చదివించొద్దు, నేను ఇంట్లో పెట్టేసుకోవాలి, వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నేను అదే అడుగుతున్నానమ్మా. క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. ఈ రోజు మనం ఒక ప్రయత్నం చేసాము, రేపొద్దున ఇంకొక ప్రయత్నం చేస్తాము. చాలా మంది మా ఇంట్లో వాళ్ళు అంటారు, కింద ఎవరైనా కామెంట్ చెడుగా పెడితే, ఎందుకు అట్లా పెడుతున్నారు, నీకు అవసరమా, ఇవన్నీ చెప్పటం అవసరమా, నీకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా అని నేను ఒకటే చెబుతానే ఉంటా. ఎవడో 10 మంది తిడితే 10 మంది కోసం నేను ఎందుకు నోరు మోసుకుంటా? 90 మంది కోసం నేను మాట్లాడతా. నేను మొదలు పెట్టినప్పుడు ఎవరూ లేరు. ఇవాళ ఎంతమంది లైఫ్ కోచ్లు వచ్చారమ్మా ఆన్ స్క్రీన్, ఎంతమంది ఫ్యామిలీ కౌన్సిలర్లు వచ్చారమ్మా. ఇవాళ సైక్రాటిస్టులు, సైకాలజిస్టులు అందరూ ఫ్యామిలీ కౌన్సిలర్లు అయ్యారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఫస్ట్ నేను వాయిస్ విప్పింది నేను, యూట్యూబ్లో విప్పింది నేను. ఇవాళ అది ఎంతమందికి వెళ్ళింది. అలాగే మనం కూడా ఖచ్చితంగా మనం చెబుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఈ పేరెంట్స్ అనేవాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకునేంత వరకు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనది,
ప్రభుత్వానిది కూడా, కొన్ని స్వచ్ఛంద సంస్థలది కూడా ఉంది. నోట్ దిస్ పాయింట్. యా, ఇదే సంఘటనకు సంబంధించి మార్నింగ్ నుంచి కవరేజ్ చేస్తున్నటువంటి మా రిపోర్టర్ పవన్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చారు లైవ్లో. పవన్, యా, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మీరు సిఎంఆర్ కాలేజ్ దగ్గరే ఉన్నారు. జరిగినటువంటి దారుణ సంబంధించి అక్కడ స్టూడెంట్స్తో మీరు మాట్లాడారు. మెయిన్గా అక్కడ కంప్లైంట్ ఏంటి అని అంటే కెమెరాస్ పెట్టారు అనేది. మరి ఇప్పటివరకు మేనేజ్మెంట్ ఎవ్వరూ కూడా దీనిపైన స్పందించలేదు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు? బాత్రూంలో కొన్ని హిడెన్ కెమెరాలు కూడా అమర్చారని చెప్పి కూడా స్టూడెంట్స్ మొదటి నుంచి కూడా ధర్నా కూడా చేపట్టారు. అక్కడ బాత్రూమ్ వెనుక భాగం నుంచి కూడా యొక్క కెమెరాలు అమర్చి ఒక వీడియోలు చిత్రీకరిస్తున్నారని చెప్పి కూడా స్టూడెంట్స్ ఒక్కసారిగా ఆందోళన కూడా చేపట్టారు. అయితే కాలేజీకి సంబంధించిన యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఎందుకంటే ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, దీనికి సంబంధించిన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ఎందుకంటే లక్షల రూపాయలు అక్కడ ఫీజులు చెల్లించి పిల్లల భవిష్యత్తు అక్కడ బాగుంటుందని చెప్పి కూడా చేర్పిస్తే తమ పిల్లలకే రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు. తాము దిక్కులేని పరిస్థితిలో ఉన్నాము, తమ పిల్లల్ని తీసుకెళ్తామన్నా కూడా దీనికి సంబంధించి ఒక యాజమాన్యం మాత్రము పిల్లల్ని పంపించడం లేదని చెప్పి కూడా ప్రధానంగా వారు చాలామంది కూడా కాలేజీ కూడా చేరుకున్నారు. పిల్లలను పంపించకపోవడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే పిల్లల తల్లిదండ్రులకు కూడా దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం సంబంధించిన వారంతా కూడా కలిసి ఆ యొక్క భవిష్యత్తులో ఇంకోసారి జరగదు, దీనికి సంబంధించి కూడా పూర్తిగా సమగ్ర దర్యాప్తు జరుపుతుందని చెప్పి కూడా వారు సమాధానం చెప్పాలి. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం మాత్రము తల్లిదండ్రులను కనీసం గేట్ లోపలికి కూడా కొంతమందిని రాణించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరు కూడా బాధ్యత వహిస్తారనేది మాత్రము ప్రధానంగా కాలేజీ నుంచి కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. అయితే కేవలం పోలీస్ కేసు నమోదు చేశారో, నమోదు చేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సేకరించినా దీనికి సంబంధించి అవి కరెక్ట్గా లేవు అనేది మాత్రం పోలీస్ నుంచి కూడా వర్షన్ వినిపిస్తుంది. మరోవైపు అనుమానితులుగా ఉన్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సెల్ ఫోన్ కూడా రికవర్ చేసుకున్నారు. సెల్ ఫోన్లో మాత్రము ఎలాంటి వీడియోస్ మాత్రం తమకు రికవరీ కాలేదని మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఫోన్స్ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాము. ఒకవేళ వీడియోస్ గిట తీసి మళ్ళా డిలీట్ చేసే వాటిని రికవరీ చేయడానికి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే కాలేజీకి సంబంధించిన యాజమాన్యము చైర్మన్ మాత్రం కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపు ఉదయం నుంచి కూడా గొడవ జరిగితే మాత్రము సాయంత్రం వచ్చారు. సాయంత్రం వచ్చి అక్కడ దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా నిలదీశారు. ఇదే యొక్క మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇదే జరిగితే మీరు ఏం చేస్తారని మాత్రము ప్రధానంగా ఆ యొక్క చైర్మన్ కూడా పూర్తిగా ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు అతను ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ కుర్చీలో నుంచి కూడా లేచిపోయిన పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఒకసారి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఫోన్ చేసి చూద్దాం లైవ్లో అసలు ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎలాంటి బాధ్యత వహిస్తాడు, పిల్లలకు ఎలాంటి భరోసా ఇస్తాడు, దీనికి సంబంధించి ఎంతవరకు పోలీస్ దర్యాప్తు జరిగింది అనేది మాత్రం ప్రధానంగా ఒకసారి మనము మాజీ మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేద్దాము. లైవ్లో ఉండ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకోనో లేకపోతే ఆన్సర్ చేయకుండానే ఉంటారు. ప్రతిసారి జరుగుతున్నటువంటి తంతే ఇది. కూడా సమాధానాలు ఎలా ఉంటాయో చూసాం కదమ్మా. బాధ్యత ఎవరికి ఉంది? హలో, ఫోన్ లిఫ్ట్ చేసి కట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మన ఫోన్ చేసే వాళ్ళకి మన నంబర్ ఆల్రెడీ వాళ్ళ ఫోన్లో ఫీడ్ ఉంది కాబట్టి ఫోన్ కూడా కట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు యొక్క తమ్ముడిని కూడా యొక్క ఫోన్ చేసి చూద్దాం, మరి తమ్ముడు ఏ విధంగా రెస్పాన్స్ చూస్తుంటాడు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఉదయం నుంచి కూడా పూర్తిగా గోపాల్ రెడ్డి వచ్చి ఒక కేసుకు సంబంధించి కావచ్చు స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. మరోసారి మనం గోపాల్ రెడ్డి కూడా వారి తమ్ముడు గోపాల్ రెడ్డి కూడా ఫోన్ చేసి చూద్దాం. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ వాళ్ళ గోపాల్ రెడ్డి మాత్రము ఫోన్ బిజీగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారికి మీడియా వాళ్ళకి సంబంధించి కావచ్చు ఇతర కొన్ని నంబర్స్ కూడా పూర్తిగా బ్లాక్లో పెట్టారు. ఎప్పుడు చేసినా వారి నంబర్స్ బిజీగానే వస్తున్నాయి. అంటే కాలేజీ యాజమాన్యం కూడా ఎవరికి రెస్పాన్స్ కాకుండా పూర్తిగా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. తమకు రక్షణ కల్పించాలి.
స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి కాలేజ్ దగ్గరికి వచ్చారా, వాళ్ళు ధర్నాల్లో పాల్పంచుకున్నారా, వాళ్ళు పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారా, మేనేజ్మెంట్ని ఏం కోరుతున్నారు, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని అడుగుతున్నారు? అయితే కుటుంబ సభ్యులు కాలేజీ కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయలు కట్టి మరి తమ పిల్లల్ని కాలేజీలో చేర్పించినప్పుడు చాలా భవిష్యత్తు బాగుంటుంది, వారు రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో ఉంటారని చెప్పి కూడా భావించి తమ వద్ద డబ్బులు లేకుండా వడ్డీకి మరి తీసుకొచ్చి అక్కడ డబ్బులు కట్టి మరి పిల్లల్ని జాయిన్ చేయిస్తామని చెప్పి కూడా పూర్తిగా తల్లిదండ్రులు చెప్పారు. అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా ఫోన్ చేసి కాలేజీలో జరిగిన ఘటనకు సంబంధించి ఏడ్చుకుంటూ మాట్లాడడంతో తాము భయపడిపోయాము, చాలా దూర ప్రాంతాల్లో ఉంటాము, ఇక్కడ సేఫ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ చేర్పించాం, కానీ ఇక్కడే సేఫ్గా లేదు, తమ పిల్లల్ని తాము తీసుకెళ్ళిపోతాము, కానీ కాలేజీ సంబంధించిన యాజమాన్యాన్ని అడుగుతామంటే కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. అసలు దీనికి సంబంధించి తాము ఏం చేయాలని మాత్రం దుఃఖించని పరిస్థితిలో ఉన్నాము. అంతేకాకుండా డబ్బులు కావాలంటే మాత్రము పూర్తిగా ఫోన్లు చేస్తారు, డబ్బులు కట్టేంత వరకు స్టూడెంట్ని కాలేజీకి పంపించొద్దని చెప్పి కరాఖండిగా ఫోన్ చేసి మరీ చెప్తారు. అలాంటి భద్రతా విషయంలో ఎందుకో వీరు పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. అక్కడ పూర్తిగా 3 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఒకవేళ సీసీ కెమెరా పనిచేస్తే మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క కెమెరా ఎవరైతే అమర్చారో వారిని వెంటనే పట్టుకునే అవకాశం కూడా ఉంటుందని మాత్రం ప్రధానంగా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. తమకు భద్రత కల్పించాలి, పోలీసులు వాళ్ళు కూడా తమకు న్యాయం చేయడం లేదు, ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యులు ఉన్నారో వారిని తమకు అప్పగించాలి, ఎందుకంటే ఈ యొక్క ఘటన మరోసారి పునరుద్ధరణ కాకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అయితే ఇప్పటి వరకు 7 అనుమానితుల్ని విచారించినట్టుగా చెప్తూ ఉన్నారు కదా పోలీసులు. ఆ 7 అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అంటే మేజర్గా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే వంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే మా అనుమానం అని చెప్తున్నారు. సో ఆ 7 కూడా ఆ వంట వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా, వంట మనుషులైన వాళ్ళు ఆ డిపార్ట్మెంటేనా? వారంతా కూడా వంట మనుషులుగానే చెప్తున్నారు. ఎందుకంటే వంట వండి అక్కడ దీనికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడే ఉంటారు. ఈ యొక్క బ్యాక్ సైడే వారికి ఒక 2 రూమ్స్ కూడా ఇచ్చారు, అదే రూమ్లో ఉంటారు. వారికి ఎదురుగానే యొక్క వాష్రూమ్ కూడా ఉంటుంది. వారే మాత్రమే దీనికి సంబంధించి పూర్తిగా ఒక వాష్రూమ్లో ఈ యొక్క కెమెరా ద్వారా పూర్తిగా వీడియోలు కూడా తీస్తున్నారని చెప్పి కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక రోజు అర్ధరాత్రి పూట ఒక్కసారిగా ఇట్లా అలజడి రావడము, ఒక లైట్ వచ్చి వెళ్ళిపోవడం పట్ల దీనికి సంబంధించి ఒక్కసారిగా స్టూడెంట్స్ గుర్తించి ఆ రోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కాలేజ్ యాజమాన్యం వెంటనే స్పందించి ఉండి ఈ యొక్క దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో వారిపైన చర్యలు తీసుకుని ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా మేము చూస్తాము, మేము భరోసా ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి పిల్లలకి భరోసా ఇస్తే ఈ యొక్క ఇష్యూ మాత్రం ఇంత పెద్దగా అయ్యేది కాదు. కానీ యాజమాన్యం మాత్రం ఎంత లైట్ తీసుకున్నారు, ఏం కాదు, ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని అనేది మాత్రం ప్రధానంగా వారంతా కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు చైర్మన్ గోపాల్ రెడ్డి కూడా ఇదే తరహాలోనే మాట్లాడారు. ఏం కాదు, మేము చూసుకుంటాంలే, ఏం కాదు అనేది మాత్రం ప్రధానంగా వారంతా కూడా ఈ యొక్క ఇంత పెద్ద ఇన్సిడెంట్ కూడా చాలా సిల్లీగా ఈ యొక్క ఇన్సిడెంట్ కూడా తీసేసినట్లుగా మాట్లాడారు. దీనిపైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ప్రియా గారు, ఇప్పుడు పవన్ చెప్తూ యాజమాన్యాలు ఎందుకు స్పందించలేదు, యాజమాన్యాలు స్పందించడానికి ఏంటి రీజన్? నిజంగా వాళ్ళకి తెలియకుండా కనుక జరిగితే వాళ్ళు కూడా వెళ్ళి సదరు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయండి, విచారించండి, మాకు ఎలాంటి ఏమి మాకు ఇది లేదు, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు, వాళ్ళని విచారించవచ్చు అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు కదా. కంప్లైంట్ చేయట్లేదు మరి వాళ్ళు. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ మీరు ఎలా చెప్తున్నారు అని అంటే బాధ్యత అనేటటువంటిది వాళ్ళకి ఉందా? ఫస్ట్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఆయన ఒక మాట మాట్లాడారు, వడ్డీలకి తెచ్చి మరి పిల్లల్ని చదివించామని. వడ్డీలకి తెచ్చి పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ నిజంగా చెప్తున్నా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీరే కాదు, మీ లైన్లో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లక్షలకి లక్షలు తీసుకొని వచ్చి కష్టార్జితాన్ని తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పోస్తుంటే మన బిడ్డల భవిష్యత్తు ఎక్కడికి పోతుంది అనేది దయచేసి నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోకి చదివిద్దాము అనుకున్న పేరెంట్స్ ఇప్పుడు జాగ్రత్త పడండి, ఇప్పుడు మేలుకోండి. అలాగే ఇప్పటికైనా ఆ పేరెంట్స్ నోరు తెరిచి, ఎందుకంటే మీ డబ్బుతోటి ఆ కాలేజీలు నడుస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లవాడు 1 సంవత్సరం బయటకు వచ్చినంత మాత్రాన మీ పిల్ల భవిష్యత్తు అందులో ఉంటే దరిద్రం అవుతుంది, బయటికి వస్తే ఏం అవ్వదండి. ఎందుకనంటే సర్టిఫికెట్స్ ఇవ్వరు, క్లాసులు పోతాయి, ఇంకొకటి పోతాయి అంటారు. అరే జీవితమే పోతుంది ఇక్కడ. నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ ఈ చర్యలు తీసుకుంటారా, మా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో యాజ్ ఎ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నాకు తెలియదు కాదు. అర్థమైందా? సిస్టంలో ఏది కావాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు,
క్రియేట్ ఉన్నదాన్ని ఏ విధంగా ఆనవాళ్ళు లేకుండా కూడా చేయాలనేది సిస్టమ్కి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం జరగలేదు, ఏమీ లేదు అనేటటువంటి విషయాల్ని మనం నమ్మము. అది పక్కన పెడితే ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, యాజమాన్యం పొద్దున ఆయన వచ్చి సాయంత్రానికి ఎప్పటికో వచ్చి మరి అసెంబ్లీలో ఒర్లుతుంటాడు కదా ఆయన, నా బిజినెస్లు పోయినాయండి, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందండి, నేను పడిపోయినానండి అని అన్నావు. మా పిల్లల బతుకులు పడిపోతున్నాయి మల్లారెడ్డి గారు, వేర్ ఆర్ యూ? యాడ పూలు అమ్ముతున్నారు, యాడ కట్టెలు అమ్ముతున్నారు, యాడ రియల్ ఎస్టేట్లో స్థలాలు అమ్ముతున్నారు, దయచేసి దానిలో నుంచి బయటికి రండి. పువ్వుల్లాంటి మా పిల్లలు వడిలిపోతున్నారు, వాలిపోతున్నారు, సోలిపోతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. మా పిల్లలు మీ కాలేజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి మీరు ఇచ్చేటటువంటి ఆ ధైర్యం ఏంటి? పేరెంట్స్గా మాకు ఇచ్చేటటువంటి ధైర్యం ఏంటి? మా పిల్లలకి మీరు ఇచ్చేటటువంటి భద్రత ఏంటి? చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. పేరెంట్స్ అందరి తరపు నుంచి రాజ్ న్యూస్లో కూర్చొని రాజ్ న్యూస్ తరపున నేను కూడా చాలా బలంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి చెప్పాల్సిందే. ఒకటే ఇక్కడ నేను మాట్లాడుతున్నా, ఉదాసీనత మనం ఎన్ని రోజులు పెట్టుకుందామమ్మా? ఎంత దౌర్భాగ్యాన్ని మనం అనుభవించాలి, ఎంత ఇది చేయాలి? నిజం చెప్తున్నాను, ఇందాక జరిగినటువంటి ఒక సంఘటనే బాధ్యతారాహిత్యంగా ఫోన్ పెట్టేస్తే ఇక్కడ పని లేక కూర్చున్నామా? అంటే పని లేక ఇక్కడ ఇన్ని సమస్యల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళామా? అలాగే ఇవాళ మీ పార్టీలోకి అధికారం వచ్చినా, మీరు పదవుల్లోకి కూర్చున్నా, ఈ మీడియా పనిచేస్తేనే, వాళ్ళ దాష్టీకాలను ఎండగడితేనే ఇవాళ మీరు పదవుల్లో ఉన్నారు. ఆ పదవుల్లో కూర్చోగానే పాతది మర్చిపోతే మాత్రం మళ్ళీ మీడియా గుర్తు చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఈ మీడియాకి చాలా ఉంది. గుర్తు చేస్తాం కూడా. నేను ఇక్కడ చెప్తున్నా, బాధ్యతారాహిత్యంగా ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు? రోజా చెప్పండి. కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడికి బాధ్యతగా ఉన్నాడా? ఈ మహిళలకు జరిగినటువంటి అన్యాయానికి ఒక్క 5 నిమిషాలు స్పందించడానికి ఆమెకి బాధ్యత ఉందా? ఎవరికి బాధ్యత ఉంది? పేరెంట్స్కి బాధ్యత ఉందా? పిల్లల బతుకులు చిదిమేసిపోతూ ఉంటే ఏడుస్తూ కూర్చున్నారు తప్ప చెంప పగలు కొట్టకుండా ఇంకా అలాగే ఉన్నారే. ఒక్క పేరెంటా ఉంది? ఎన్ని వేల మంది ఆడపిల్లలు ఉన్నారు, ఎన్ని వేల మంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి కట్టకట్టుకొని వచ్చి అక్కడ నిలబడితే యాజమాన్యం ఎందుకు దిగిరాదు? కమిషన్లు ఎందుకు దిగవు? ఎందుకు సమాధానం చెప్పవని నేను అడుగుతున్నాను. కరెక్ట్. అంటే అప్పు చేసి వడ్డీలు కడుతూ ఈ రకంగా వాళ్ళకి తాహతకు మించి వాళ్ళ కాలేజీలు ఫీజులు కడుతూ, అంటే పేరెంట్స్ రక్తాన్ని, వాళ్ళ శ్రమ పైన వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఇంత జరిగినా కూడా ఆడపిల్లల ఆక్రందన వాళ్ళకి వినపడదా? బాధ్యత ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసో లేకపోతే వాళ్ళకి బయటకు వచ్చి లేదు మీకు భరోసా ఇస్తాము, మీ భద్రత మా బాధ్యత అని చెప్తారేమో అని చూస్తే నోబడి. మీరు ఇక్కడ ఆవిడ ఉన్నారమ్మా, ఆవిడ ఎవరు ఏబీవీపీ ఝాన్సీ గారు ఉన్నారు. ఆమె ఓ పక్క ఆవిడ హెల్త్ బాగాలేదు, మనం లైవ్ చూస్తున్నాం. లైవ్ ఆవిడ హాస్పిటల్లో నుంచి మన వాళ్ళు లైవ్ ఇచ్చిన ఆవిడ తన బాధ్యతగా హాస్పిటల్లో కూర్చుని మరి ఆవిడ సమాధానం చెప్పింది. అలా బాధ్యతగా యాజమాన్యం ఫీల్ అయిందా? కమిషన్ ఫీల్ అయిందా? లేకపోతే పేరెంట్స్ ఫీల్ అయ్యారా? సిస్టమ్ ఫీల్ అయిందా? ఎవరు ఫీల్ అవుతున్నారు? ఇవాళ మన జర్నలిస్టులు అందరూ అక్కడికి పోయి మొత్తం అంతా ఆ పిల్లలతోటి ఇంటర్వ్యూలు తీసుకుంటే ఒక ఆడపిల్ల మాస్కులు కట్టుకొని చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఇవాళ మన ఆడపిల్లల అభద్రతా భావంలో కూర్చోబెట్టాం మనం. సిగ్గుపడద్దాం మనం. ఎస్, విద్యార్థి సంఘ నాయకుడు కూడా మనతో మాట్లాడడానికి ఒక్కొక్కళ్ళు లైన్లోకి వస్తున్నారు. పవన్ గారు ఇప్పుడు నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఫోన్ లైన్లోకి వచ్చారు. పవన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. యా నమస్తే పవన్ గారు. ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఈ విద్యార్థుల బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టినటువంటి ఒక పైశాచికత్వము, దీనిపైన ఎవ్వరూ కూడా ఇప్పటివరకు యాజమాన్యం తరపున బాధ్యత వహిస్తూ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎలా చూడాలంటారు దీన్ని? మేడం, ఒకటి ఇక్కడ అందరికీ తెలియని సత్యం ఏంటంటే మేడం, ఇదే ఇష్యూ మీద ఇదే విద్యార్థినులు అందరూ కూడా గత సెప్టెంబర్ చివరిలో, అక్టోబర్ మొదటి వారం సెప్టెంబర్ చివరిలో ఇదే హాస్టల్ ఏదైతే ఇప్పుడు మెస్సి వీళ్ళు వర్కర్లు అది ఇది అని ఏదైతే వీళ్ళు కళ్ళబోలు మాటలు చెప్పి కవర్ చేస్తున్నారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, దయచేసి వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి అని చెప్పి బై లెటర్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కన్సర్న్ వార్డెన్ కి ఇచ్చారు, కన్సర్న్ ప్రిన్సిపల్ కి ఇచ్చారు. ఏదైతే సిగ్గు లేకుండా చెప్తున్నారో వాళ్ళ డైరెక్టర్ గోపాల్ రెడ్డి అని చెప్పి ఆ గోపాల్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నాడు గనక వారు చర్యలు తీసుకొని పర్యవేక్షించి ఒక ప్రాపర్ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని పెట్టుకొని అది చేసి ఉంటే నేడు ఈ సంఘటన జరగకుండా ఉంది. ఇంకోటి ఇప్పుడు మనం చూసుకుంటే మేడం, ఇదంతా కూడా ఎట్లా జరిగింది అంటే
వీళ్ళు కనీసం ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకోవడానికి మాత్రం కోడళ్ళ దగ్గర నుంచి మొదలెడితే కొడుకు వరకు కూడా ప్రతి ఒక్కరు క్యాంపస్కి వచ్చి కూర్చొని విద్యని వ్యాపారంగా తీర్చిదిద్ది డొనేషన్ల కోసం వీళ్ళందరూ నుంచున్నారు. మరి నిన్న ఇప్పటికి 24 గంటల పైన గడిచింది ఇన్సిడెంట్ జరిగి. మరి వారి కోడలు ప్రీతిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, గోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ ఏది, వాళ్ళ వాడనేది, వీళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పకుండా ఉన్నారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నట్టే కదా. ఎస్ పవన్ గారు. మేడం అయితే ఇదంతా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది కనీసం వాళ్ళకి ఫీమేల్ వాష్రూమ్ ఇస్తారా? ఒక మామూలుగా ఇప్పుడు మనం మామూలుగా బయట ఉన్న ఏదైతే గెస్ట్ హౌస్లకి వాటికి వీళ్ళ గెస్ట్ హౌస్లకి వాళ్ళకైతే సోలార్ ఫెన్సింగ్ లో పేరుతో అది ఇది అని చెప్పి సెక్యూరిటీ అని చెప్పి పవన్ గారు మీ ఆడియో క్లియర్ గా లేదు. మేడం ఇప్పుడు ఓకే అండి. మేడం యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళు ఏదైతే వీళ్ళ ప్రైవేట్ గెస్ట్ హౌస్లకి లేకుంటే వీళ్ళ హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ మృతి చెందితే ఏదైనా ఇష్యూ అవుతుంది అన్నప్పుడు 100 మంది బౌన్సర్లు, సోలార్ ఫెన్సింగ్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు. మరి విద్యార్థినులకు ఏదైతే కనీస సౌకర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదనే ఉంటది కదా. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి వాళ్ళు జాయిన్ అయితే కనీసం వాళ్ళ వాష్రూమ్ దగ్గర ఒక సోలార్ ఫెన్సింగ్ కానీ వెనక కనీసం అట్లా మెయిల్ వర్కర్స్ ఉంచకూడదు అని చెప్పి కానీ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మేనేజ్మెంట్ ఉందంటారు. 24 గంటలు గడిచింది మేడం, ఇప్పటిదాకా కూడా వాళ్ళ కోడలు కానీ, డైరెక్టర్ గోపాల్ రెడ్డి కానీ, చైర్మన్ మల్లారెడ్డి కానీ ఎందుకు బయటకు వచ్చి సమానం చెప్పట్లేదు? వీళ్ళందరి మీద కూడా ఇవి ఆగాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించే తీరేదైతే ఉందో దాన్ని తప్పుపడుతున్నాం మేడం. ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్య దగ్గర నుంచి మొదలెడితే నేడు బీటెక్ వరకు కూడా ప్రతి కాలేజీలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం అట్లానే వ్యవహరిస్తుంది. కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టరు. పవన్ గారు, గతంలో ఇలాంటి సంఘటన జరిగింది అనేటువంటి అనుమానాల నేపథ్యంలో మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారంటున్నారు కదా స్టూడెంట్స్. వాళ్ళు ఏమైనా రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారండి? వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు మేము కూడా నిన్న క్యాంపస్ కి వెళ్ళినప్పుడు ఈరోజు పొద్దున పిల్లలతో మాట్లాడుతుంటే సెప్టెంబర్ చివరి వారంలో మేము వెళ్ళి అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారంట మేడం. దగ్గర కావాలంటే ఇప్పుడు మిగతా మన మీడియా ఛానళ్లలో కూడా వాళ్ళు వాయిస్ కూడా ఇచ్చారు ఇదే విషయం కూడా. ఆ విద్యార్థులే చెప్పారు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఏమైంది మీకు అంతా ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారు అని చెప్పి వార్డెన్ కూడా అట్లా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుందట వార్డెన్. ఇదంతా కూడా తెలిసి చేస్తున్న మాఫియానా లేకుంటే చేసినా కూడా మమ్మల్ని ఓవర్ పీక్తారనే అహంకారం అనేది మాకు అర్థం కావట్లేదు. అహంకారం ఇందులో మెయిన్ గా దీని మీద క్రిమినల్ చర్యలు అనేవి చైర్మన్, డైరెక్టర్ మీద తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తే గానీ ఈ అరాచకాలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడదు మేడం. పవన్ గారు మేడం ఇప్పుడు మీరు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయటం లేదు అని చెప్పేసి అని వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ విద్యార్థులు కంప్లైంట్ 3 నెలల కిందట ఇచ్చారని మీరు చెప్తున్నారు. సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఇచ్చారు అని. అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి కెమెరాలు పనిచేయడం మానేసినాయి అనుకోవచ్చా? అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సీసీ కెమెరాలు అన్ని కూడా మేడం వీళ్ళు పెట్టుకునే సీసీ కెమెరాలు ఏవైతున్నాయో ఇక్కడ 2 విషయాలండి. ఇక్కడ 2 విషయాలు. అప్పటి వరకు సీసీ కెమెరాలు పని చేస్తుంటే అప్పటి నుంచి సీసీ కెమెరాలు కట్టన్నాయి ఉండాలి, లేదా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాధ్యత తీసుకుని సీసీ కెమెరాస్ పని చేయకపోతే దాన్ని కనీసం మళ్ళీ వాటిని బాగు చేయాలి కదా, పని చేసేటట్లు చేయాలి కదా. ఇవి 2 చేయలేదు యాజమాన్యం, అవునా? అవును మేడం. ఇప్పుడు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఇది ఏంటంటే ఎవరైనా అక్కడికి వచ్చారా, కనీసం వాళ్ళ ఎవరైనా స్పందించారా? ఇంతవరకు నన్ను ఆ తల్లిదండ్రులను చూడలేదు నేను కెమెరా ముందు కానీ లేకపోతే ఎక్కడా కూడా. మేడం ఇప్పుడు తల్లిదండ్రుల ఆవేదన కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఊర్లలో కాయ కష్టం చేసుకుంటూ రూపాయి పోగేసి విద్యార్థుల్ని ఏది ఇన్ని రోజులు వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నా కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటది, వీళ్ళు ఏ ఇంజనీర్లు గానో తిరిగి వస్తారు కదా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అని చెప్పి ప్రేమను చంపుకొని హాస్టళ్లలో పెట్టి చదివిపిస్తుంది. ఇట్లా వాళ్ళ మాన ప్రాణాలను అమ్ముకుంటారని కాదు మేడం, ఏదో విద్యను నేర్పి వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్దుతారని చెప్పి తీసుకొస్తారు. వీళ్ళేమో మాన ప్రాణాలు కూడా తాయకట్లో పెట్టి డొనేషన్ డబ్బులు ఇచ్చి కూడా ఎదురు వీళ్ళు ఇన్ని అవమానాలకు గురి కావాల్సి వస్తుంది అంటే సిగ్గు లేకుండా నేడు యాజమాన్యం మేడం ఒక్కరు కూడా ముందుకొచ్చి సమానం చెప్పే స్థితిలో లేదు. అంటే వాళ్ళకు కూడా తెలిసి ఇక తప్పు జరిగిందని వాళ్ళు అందుకే ముందుకు రావట్లేదు. ప్రభుత్వం కూడా ఎటువంటిగా కూడా స్పందించట్లేదు మేడం. మాకు అది బాధ అనిపిస్తుంది. ఇందులో కనీసం ప్రభుత్వ అధికారులు లేకుంటే ఎవరో ఒకళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోండి, పలానా కాలేజ్ మీద డైరెక్టర్ అరెస్ట్ చేయండి అనో ఏదో ఒకటి. పవన్ గారు, ఎందుకు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇంత బాధ్యతారహితంగా ఎందుకు ఉన్నది అని మీ ఫీలింగ్?
మరి ఇప్పుడు ఈయన ఏదైతే గౌరవనీయులు గారు వాళ్ళ చైర్మన్ గారు ఉన్నారో మరి ఆయన పూలమ్మిన పాలమ్మిన పైసలన్నీ తీసుకొచ్చి మరి ప్రభుత్వానికి ఏమైనా ఫండ్ ఇస్తాన్నారా, మరి ఏం జరిగింది అనేది లోపాయికారి ఒప్పందం ఏంది అనేది బహిరంగంగా చెప్పాలి కదా మేడం. 3 నెలల ముందు వరకు కూడా మల్లారెడ్డి గారి మీద అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పినప్పుడు నేడు మల్లారెడ్డి కాలేజీలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు మరి నిమ్మక నీరెత్తినట్టుగా ఎందుకుంటది? మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా ఫుడ్ లో పురుగులు వచ్చాయని చెప్పి 8 సార్లు ఏదైతే వాళ్ళు ధర్నా చేశారో ఆ 8 సార్లు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కూడా కనీసం లోపలికి వెళ్ళలేదు అంటే దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందనుకోవాలా లేదనుకోవాలా మేడం మేము? యా, అండ్ కాలేజెస్ ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే భూ కబ్జాలు చేసి కట్టినటువంటి బిల్డింగ్స్ అని కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయి అని చెప్పి పలు రకాలు మొత్తం కూడా హైడ్రాక్ కూడా నివేదికలు ఉన్నాయి, వాళ్ళకు కూడా స్పష్టమైన ఉన్నాయి. నిరుపేదలు ఇల్లు కూల్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఇట్లాంటి బడాబాబులు ఏదైతే వీళ్ళు నిరుపేదల వాళ్ళ పొట్ట కొట్టి కబ్జా చేసి విద్యా సంస్థలుగా పెట్టి పేరుకు మాత్రమే విద్యా సంస్థలు మేడం. ఇవన్నీ కూడా ఏంటంటే హత్యా కేంద్రాలు, ఇవి విద్యార్థులను చంపే హత్యా కేంద్రాలు. ఇవి ఇట్లాంటి బడా కార్పొరేట్ మాఫియా ఏదైతే ఉందో ఇది అరికట్టాలంటే వెంటనే కూడా చైర్మన్ గానీ డైరెక్టర్ గానీ అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు బుక్ చేస్తే గానీ ఈ అరాచకాలు ఆగవు మేడం. 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్న వాళ్ళు ఒక 20,000 నుంచి 30,000 పెట్టి సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం? వీళ్ళు పెట్టుకున్న ప్రైవేట్ పార్టీలో పెట్టుకున్న బౌన్సర్ ఖర్చు కాదు కదా ఒక సోలార్ ఫెన్సింగ్ వేయడం. ఒక వెంటిలేటర్ కి నువ్వు గ్లాస్ పెట్టుకొని అవుట్ ఇన్పుట్ చిన్న బేసిక్ ఫెసిలిటీస్ కూడా నువ్వు ఇవ్వకుండా అంత నిర్దాక్షిణ్యంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా నువ్వు బయట డైరెక్ట్ గా వాష్రూమ్ దగ్గర ఒక మేల్ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినావంటే వీళ్ళు తెలిసే చేస్తున్నారు మేడం. ఇదంతా కూడా జరిగినప్పుడు చూసుకుందాం ఏం వీగుతారు మమ్మల్ని అనే అహంకారంతోనే వీళ్ళు చెలరేగిపోతున్నారు మేడం. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా ఇప్పుడు ఒకటి మేడం, రాజ్ న్యూస్ వాళ్ళని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మేడం, ఈ ఇష్యూని ఈ రోజు ఒక్క రోజుతో కాకుండా దీని మీద ప్రభుత్వం గానీ డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి కదలిక వచ్చేంత వరకు మా రాజ్ న్యూస్ పోరాటం ఆగదు పవన్ గారు. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాజ్ రైట్, ధన్యవాదాలు. రైట్. ఇంకొక ఏఐఎఫ్డిఎస్ అధ్యక్షులు పల్లె మురళి గారు ప్రజెంట్ అందుబాటులో ఉన్నారు. మురళి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మురళి గారు, ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఈ దాష్టీకం ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఏదో తూతూ మంత్రంగా మహిళా కమిషన్ నుంచి ఒక నోటీసులు ఇష్యూ చేయడము, దానిపైన ఒక ఇది చేయమని చెప్పడం తప్ప ఎక్కడ కూడా క్లారిటీగా ఏం జరిగింది, దానిపైన విచారణ ఉంటుందా లేదా అనేది కూడా నోబడీ నోస్. ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారనుకుంటున్నారు మేడం? ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఏవైతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మల్లారెడ్డి లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా సంబంధించిన రాజకీయ నాయకులే ఉన్నాయి మేడం. రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అని ఎందుకు భావించట్లేరు అని అంటే అక్కడ మొత్తం వాళ్ళే ఉన్నందుకు ఇదంతా సమస్య మొదలవుతుంది మేడం. ఇప్పుడు మనం ఓన్లీ ఈ మల్లారెడ్డి ఇష్యూని తీసుకుంటే ఆల్రెడీ అక్కడ మనం చూసినట్టయితే కనీసం బౌండరీ కూడా లేదు. అక్కడ నుంచి చాలా మంది పిల్లలు నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఆ గోడ దూకి వచ్చేసే పరిస్థితి అక్కడ నుంచి ఉంది. ఆ బాత్రూమ్ దగ్గర ఏదైతే విజువల్స్ తీసింది అనేటువంటి ఆరోపణ ఉందో అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు. మీన్స్ అంటే సెక్యూరిటీ అని అంటే కనీసం ఒక గోడ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. వాళ్ళ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు అక్కడ కట్టి మా పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉంటారని చెప్పేసి ఇక్కడికి పంపిస్తే ఇవాళ అక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కళ్ళగట్టినట్టు చూపిస్తా ఉన్నది. అదే విధంగా ప్రభుత్వం కూడా మరి నా మీద మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదో విరోధం ఉన్నట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ఈ సందర్భంలో వాళ్ళని సుమోటోగా కేసు తీసుకొని లోపలేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం కూడా వాటి మీద కనీసం ఇప్పటిదాకా కూడా వాళ్ళను ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మా విద్యార్థి సంఘం ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మేము మీ రాజ్ న్యూస్ పక్షాన ప్రజలకు విద్యార్థి లోకాన్ని తెలియజేస్తున్నాం మేడం. మురళి గారు, అయితే గతంలో 3 నెలల క్రితం కూడా ఇలాగే ఏదో జరుగుతోంది అన్న అనుమానంతో స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఇలాంటివి జరుగుతోంది, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా
దానిపైన ఇసుమంతా కూడా వాళ్ళు దృష్టి పెట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పైగా అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అని చెప్తున్నారు అని అంటే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీనిపైన పేరెంట్స్ ఎలా అంటే ఏ రకంగా వీళ్ళు కాలేజీలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటారు? మేడం, తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీలలో ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం అనివార్యంగా ప్రైవేట్ సైడ్ ఈ యొక్క ప్రజల్ని నెట్టివేయబడతా ఉన్నది, విద్యార్థులను నెట్టివేయబడతా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ వ్యవస్థ ఉందో దీన్ని మొత్తం కూడా ధ్వంసం చేసింది. తప్పని పరిస్థితులలో ఇప్పుడు మన ప్రైవేటు కాలేజీలకు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి తల్లిదండ్రులు అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులు జాయిన్ చేసే సందర్భంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మేడం, మేము చాలా కాలేజీలలో ఈ ఎప్పుడైతే జాయినింగ్ టైంలో వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, వీళ్ళు కాలేజీలకు లిఫ్ట్ తీసుకెళ్లి చూపిస్తారు, లేదా వెళ్ళగానే రిసీవింగ్ విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ సందర్భంలో పనిచేసే సీసీ కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే విద్యార్థి జాయిన్ అయిన తర్వాత కనీసం తల్లిదండ్రులను అక్కడికి వెళ్ళి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే తల్లిదండ్రులను కూడా ఒక భయాందోళనకు గురి చేస్తారు. వాళ్ళు వచ్చి ఏదైనా ప్రశ్నిస్తే మీ పాపకి ఇంటర్నల్స్ లో మార్క్స్ తగ్గిస్తే మనం ఈ విధంగా భయపెట్టినటువంటి సంఘటనలు మేము చాలా చూసాం మేడం. అవును. సో ఇందువల్లనే తల్లిదండ్రులు జాయినింగ్ టైంలో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా గానీ రేపు పొద్దున చెప్పినటువంటి ఆ ఫెసిలిటీస్ లేకుండా కాంప్రమైజ్ అయ్యి ఈ కాలేజీలలో అనివార్యంగా పిల్లలు ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేడం. యా, అండ్ ఈ హాస్టల్స్ లో కూడా పేరెంట్స్ ని ఎలో చేయరు. కాలేజెస్ లో, హాస్టల్స్ లో విద్యార్థి సంఘాలని ఎలో చేయరు, పేరెంట్స్ ని ఎలో చేయరు. ఖాళీ ఆ మేనేజ్మెంట్ మాత్రమే ఉంటుంది. దాంట్లో ఎంత ధైర్య పరిస్థితిలో ఉంటారంటే పిల్లలు ఏదైనా పురుగు వచ్చిందని కంప్లైంట్ పెడితే అక్కడ వచ్చినటువంటి ఫ్యాకల్టీ సంబంధించిన వార్డెన్ ఎవరు వచ్చి ఆ పనులను పిలిచి ఆ పురుగు తినేయండి, ఏమైంది మీ ఇళ్లలో పడితే ఏం చేస్తారు మీరు, తినే రానా అడిగినటువంటి సంఘటనలు మేము ఎన్నో చూసినాం మేడం. పిల్లలు మాకు రిపోర్ట్ చేసిండ్రు. రైట్ అండి, థ్యాంక్ యూ మురళి గారు. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే నిజంగా ఇవన్నీ ఆ పేరెంట్స్ చూస్తున్నారో లేదో కానీ ప్రతి పేరెంట్కి చేరాలి. ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ కూడా అన్నంలో పురుగులు వస్తే పురుగు వచ్చింది అంటే పురుగు తీసేసి తినండి, అన్నం పురుగు తీసి పక్కన పడేసేసి ఆ అన్నం తినండి అని అంటే, అరే మన ఇంట్లో ఆడపిల్లని ఎట్లా చూసుకుంటాను తల్లి, మన ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్ళి ఈ దరిద్రులకు బలిస్తున్నామా అర్థం కాక అడుగుతాను. ఇంకొకటి ఏంటంటే కనీసం ఫెన్సింగ్ గోడ వేయడానికి డబ్బులు లేవండి అని అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఈ మధ్య మొన్న అసెంబ్లీలో పాపం వరలేడు కదా ఆయన, ఏమనంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది మేము చచ్చిపోతున్నా అని. కట్టిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు మల్లారెడ్డి గారు. అర్థమైందా? ఇప్పుడు అది అమ్ముడు పోక డబ్బులు కావాలని మరి ఏమైనా మన పిల్లలు వీడియోలు తీస్తున్నాడేమో, అది కూడా అమ్ముదామని, అది కూడా అర్థం కాదు. చూడాలి, వెయిట్ చేసి చూడాలి ఇలా దాష్టీకాలు ఎంతవరకు వెళ్తాయి అనేది. ఇక్కడ ఒకటే చెప్తున్నాను తల్లి, నా అంతటాడు లేదని చెప్పేసి నీకు సాగినంతకాలం నువ్వు ఉంటావేమో కానీ ఒకటే నేను చెప్తున్నాను, 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకి చచ్చి పడాల్సిందే అక్కడ. అర్థమైందా? అలాంటి తుఫాను వీళ్ళ మీద ఖచ్చితంగా వస్తుంది, రాదని మాత్రం అనకండి. ఎందుకంటే జనం భరిస్తారేమో కానీ జనం యొక్క బాధను విశ్వం భరించలేదు. ఆ విశ్వం ఏ రోజు అయినా సరే వీళ్ళ మీద విరుచుకు పడుతుంది. అప్పుడు దాన్ని ఎదుర్కోవడం అనేది ఈ వ్యవస్థలు, ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఈ హైఫైలు విశ్వం ముందు పనే చెయ్యవు. భారీ మూల్యం చెల్లించాలి. చెల్లించుకోవడానికి కూడా ఆ రోజు వీళ్ళకి కాళ్ళు చేతులు ఉంటాయో కూడా చెప్పలేము. అయితే ఇక్కడ వర్కర్స్ని, మేల్ వర్కర్స్ని లేడీస్ హాస్టల్లో అలో చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అమ్మ, ఇక్కడ నేను ఒక్కటి చెప్తున్నాను ఏంటంటే మన ఆడపిల్లలు కూడా ఒక భయాందోళనలో ఉండిపోతారు. ఇంట్లో చెబితే కొంతమంది చదువు ఇంట్రెస్ట్ ఉన్న ఆడపిల్లలు ఉంటారు. ఇక్కడ మనం అందరినీ బర్డెన్తో వచ్చే ఆడపిల్లలు అనుకుంటానికి లేదు. చదువు ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో బలవంతంగా పెద్దవాళ్ళని ఒప్పించుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఈ కంప్లైంట్స్ అన్నీ చెబితే మానేయమంటారేమో, ఇంటికి వచ్చేయమంటారేమో. అలాగే ఇంకొక పేరెంట్స్, సెక్టర్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. అమ్మ అందరూ మగాళ్ళని ఏమన్నా చేశారా, ఉండాలి మీకు కాపలా ఉన్నారు వాళ్ళు ఉండని అని చెప్పే. ఎందుకంటే నేను వింటున్నాను ఇవన్నీ కాబట్టే చెప్తాను.
అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఈ సంవత్సరమే కదా, 2 సంవత్సరాలే కదా, 3 సంవత్సరాలే కదా, కళ్ళు మూసుకో, బయటకు వచ్చేస్తావు, సర్టిఫికెట్ వచ్చేస్తాయి, నీ బతుకు నువ్వు బతుకుతావు, సర్టిఫికెట్ వచ్చేస్తుంది, నీ బతుకును. ఇప్పుడు మనం కాలేజీతో గొడవ పెట్టుకుంటామా? గొడవ పెట్టుకుంటే మార్కులు తగ్గించరా? ఇది కొంత భయాలు ఆడపిల్లల్లో ఉన్నాయి, కొన్ని భయాలు పేరెంట్స్లో ఉన్నాయి. ఇవి రెండిటి పెట్టుబడే వీళ్ళ దాష్టికాలు, దౌర్జన్యాలు. ప్రభుత్వం యొక్క ఇందాక చూసావా అలాంటి స్థితి కూడా, ఆ రెక్లెస్నెస్. అణువు శోధించి హాస్టళ్ళకి పోయి ఇందులో ఎవరుంటారు? మనుషులు కూర్చునేదేనా, మనుషులు తినేదేనా, పశువులు తినేదేనా, బాత్రూంలు వాసన వస్తున్నాయి, బాత్రూంలో ఏమున్నాయని కూడా చూసి అంత కూలంకషంగా చూసినటువంటి ఒక వ్యవస్థ. ఇవాళ 5 నిమిషాలు మాట్లాడడానికి టైం లేదు అని అంటే మరి చూడిసినప్పుడు ఉన్నటువంటిది ఈ రోజు ఎందుకు టైం లేదు అనేటటువంటిది ప్రశ్నించే గొంతుకలు లేసాయి, మొదలవుతూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి. యా, అండ్ వర్కర్స్కి మొబైల్ ఫోన్స్ కూడా అలో చేయడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు వర్క్ ఆడపిల్లలు ఉన్నప్పుడు అది ఎందుకు మరి మేనేజ్మెంట్ అలాంటి రూల్స్? ఇక్కడ ఒక్క విషయం అమ్మా, అక్కడ బాధ్యత ఎవరికి ఉంది? బాధ్యత ఒక చైర్మన్కి ఉంటే ఆ బాధ్యత కింద ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ పైన ఉన్న వాళ్ళు ఏవైతే జారీ చేస్తారో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారో అవి కింద ఉన్న వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఒకటే రూలు డబ్బులు వసూలు చేయటము, ఒకటే రూలు జనాలు తీసుకొచ్చి దాంట్లో మొబిలైజ్ చేయటము, ఒకటే రూలు ప్రచారాలు చేసి జనాలను ఆకర్షించటం. డబ్బు జనము తప్ప ఇక్కడ వ్యవస్థ యొక్క బాగు, బిడ్డల బాగు ఎవరికుందమ్మా? ఎవరికుంది? నిజంగా చెప్తున్నాను. మొన్న ఆయన ఒక ఉపన్యాసంలో చెప్పి, అబ్బో నా కోడలు గొప్పది, నా కోడలు అంతా, నా కోడలు. మిస్టర్, నీ కోడలు అంత గొప్పగా చదువుకుని సంస్కారవంతురాలై నీ ఇంటిని చక్కబెట్టేటటువంటి నీ కోడల యొక్క ప్రతిరూపాలే నీ కాలేజీలో ఉన్న ప్రతి ఆడపిల్ల. అలాంటి లక్ష్మీదేవే, అలాంటి సరస్వతినే, అలాంటి శక్తియే ప్రతి ఒక్కళ్ళు. ఈ శక్తుల ఉసుర్లు మాత్రం పోసుకోవద్దు. కరెక్ట్. కానీ మరి అది వాళ్ళు ఎందుకు ఆలోచించారంటారు ఈ సైడ్ నుంచి? మదం, పొగరు. ఆ రోజు పూలమ్ముకునే రోజున ఈ రోజు పూలన్నీ అమ్ముడైపోతే బాగుండు, నా కుటుంబాన్ని పోషించుకుంటానని అన్న రోజులు మర్చిపోయాడు. కట్టెలు అమ్మిన రోజున, కట్టెలు కొట్టేటప్పుడు చేతులు వాసిన రోజున, ఇంత కష్టం నేను పడుతున్నాను భగవంతుడా, ఈ కష్టం తీర్చి నాకు కాసింత పైసలు ఇవ్వు అని అడిగిన రోజున ఆ భగవంతుడు కరుణించి తనకు ఒక దారి చూపించాడే, ఆ దారిని మర్చిపోయినటువంటి సిచ్యుయేషన్కి ద్వారా వచ్చినటువంటి పొగరిది. ఎవడైనా కానీ ఒక కష్టాన్ని చెప్పేవాడు కాదు గొప్పవాడు, ఆ కష్టం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నిరంతరము అమలు చేసేటటువంటి వాడు గొప్పవాడు. పూలమ్మినా, కట్టెలమ్మినా, లేకపోతే ఇంకొకటి అమ్మినా, ఇంకొకటి చేసినా, అన్నీ ఏం చేస్తున్నావు? పువ్వుల్లాంటి ఆడపిల్లల జీవితాలను చితిమేస్తున్నావు. కట్టెలు అమ్మినానన్నావు, అవే కట్టెలతోటి ఇవాళ కొడుతున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు పడినటువంటి కష్టము, ఆ రోజు నువ్వు పువ్వులు అమ్మిన, కట్టెలు అమ్మిన నీ కాయ కష్టము ఇవాళ నీ బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డ యొక్క తల్లిదండ్రులది ఉంది. 100 సార్లు వరులుతావు, 100 సార్లు పోసుకొని నేను కష్టపడ్డా. అరే ఎవడ్రా కష్టపడింది? మల్లారెడ్డి. ఎవడ్రా కష్టపడింది? బొంగు. ఎవడ్రా కష్టపడింది? భోషాణం అని ఇట్లా చెప్పించుకుంటాడే. మరి ప్రతి తండ్రి నువ్వు నీ కోసం అరిచిన గొంతుకలు, నీకు జేజేలు కొట్టినటువంటి గొంతుకలన్నీ నీలాంటివి కాదా? నీలాంటి జీవితం కాదా? ఆ పేరెంట్ నీలాగా కష్టపడట్లేదా? ఆ కష్టం విలువ తెలియాలని నువ్వు చప్పట్లు కొట్టించుకుంటున్నావు. నువ్వు చదువు చెప్పే పిల్లలతో, దునియాతో నువ్వు చప్పట్లు కొట్టించుకోవట్లేదు మిస్టర్. ఎవడైతే నీ కింద బానిసలాగా ఉన్నాడో బానిసతో చప్పట్లు కొట్టించుకుంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ నిన్ను కూర్చోపెట్టారే, ఇక్కడ కూర్చోబెట్టినటువంటి జనం నీ కింద ఉన్నారు. వాళ్ళు తప్పుకున్నారో చతికిల పడితే వెన్నుపూస ఇరుకుతుంది. కరెక్ట్. అయితే ఈ అశ్లీల వీడియోస్ తీయాలి, కెమెరాలు పెట్టాలి, వాళ్ళని ఇలా చిత్రీకరించాలి, దానివల్ల ఒక సైకోపాత్స్ ఈ మైండ్ సెట్ ఎందువల్ల వస్తుందంటారు? అమ్మ, ఇక్కడ ఎక్కడా కూడా నేను మళ్ళీ మొదటికే వస్తాను. నేను ఈ మధ్య తీసుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ మీదకే వస్తా. ధర్మం. జనాలకి న్యాయం జరగచ్చు, ధర్మం లేదు. జనాలందరికీ కూడా ఎడ్యుకేట్ అయ్యారు కానీ జ్ఞానం లేదు. ఇవాళ పాపము అనేటటువంటి విషయాన్ని మనం ఎక్కడైనా విన్నామా? పాపము అనేటటువంటిది మనకు వస్తుందా? ఎవరైనా చెప్పగలుగుతున్నారా? దాన్ని ఈరోజు మనం మర్చిపోయాం కాబట్టే ఇలాంటివన్నీ కూడా మన దగ్గరకు వస్తున్నాయి. అవునా కాదా? ఒక్క మాట చెప్పండి.
అవునా? ఇవాళ మీరు అన్నారు ఈ సైకోయిజాలు ఏంటి అని అంటే, ఎవరికైనా భయం ఉందా? పెద్దలంటే మర్యాద ఉందా? దేవుడంటే భక్తి ఉందా? వ్యవస్థ అంటే భయం ఉన్నదా? ఎవ్వరికీ లేదు. ఎందుకనంటే డబ్బు ఇక్కడ కింద ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఎక్కిన మదం ఎవడదో తెలుసా? ఆ పైన ఉన్నాడు మదం. వాడి మదమే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఏంటో తెలుసా? అరే ఎవ్వడు మనల్ని ఏం పీకలేడురా, ఎవ్వడు మనమే. మా సార్ అందరినీ కొనేస్తాడు, మా సార్ వ్యవస్థల్ని నడిపేస్తాడు, వ్యవస్థని కొనేస్తాడు, సీట్లు కొనేశాడు, ఓట్లు కొనేశాడు, సీట్లో కూర్చున్నాడు. కాబట్టి వ్యవస్థల్ని కొంటాడు, వ్యక్తుల్ని కొంటాడు, ఇంకా వీలైతే ఎక్కువైతే దేవుణ్ణి కూడా కొనేస్తాడు అనేటటువంటి ఆ బలుపు. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టుగా ఆడవాళ్ళు, ఒక మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు సాటి ఆడవాళ్ళ గురించి, ఒక హీరోయిన్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఎంతవరకు సమర్థనీయం? అమ్మ నేను ఒక్క మాట చెప్తా. నీలో ఆడతనం ఉంటే, నీలో నీ మీద నీకు గౌరవం ఉంటే, నువ్వు నిజంగా నిజాయితీగా ఒక స్థాయికి వచ్చి ఉన్నట్టయితే, ఒక బాధలో ఉన్నటువంటి ఒక ఆడదాని బాధను అర్థం చేసుకుంటావు. అలా కాకుండా దొంగదారుల దొడ్డిదారులా నువ్వు వచ్చినావు అనుకో, లేదు ఒకళ్ళ యొక్క స్థితిని నువ్వు స్వీకరించేటటువంటి మనస్సు లేక కుత్సితమైనటువంటి మనస్తత్వం నీలో ఉందనుకో, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? నువ్వు పెరిగిన వాతావరణం, నిన్ను పెంచిన తల్లిదండ్రులు, లేదా నువ్వు భయపడనటువంటి ఈ సమాజం అనుకోవచ్చు. నేను చెప్పిన ఇన్సిడెంట్ మీకు ఫ్లాష్ అయింది కదా, దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఆ హీరోయిన్కి ఆ ఇన్సిడెంట్తో అసలు సంబంధమే లేదు, కానీ దానిలోకి ఆ హీరోయిన్ని లాగేసి మాట్లాడినటువంటి. కొంచెం లీడ్ ఇస్తారా? హీరోయిన్ సమంత గురించి ప్రజెంట్ మంత్రి కొండ సురేఖ చేసి అసలు వీళ్ళ గురించి అసలు మనం చర్చించి ఎందుకమ్మా విలువైనటువంటి టైంని వేస్ట్ చేస్తారు? ఎంతో మంది మనం ఏదో గొప్ప విషయాలు మాట్లాడతామని చెప్పేసి అని చూసే నలుగురన్నా వాళ్ళని ఎందుకు అసలు వీళ్ళని తీసుకొస్తారు? దే ఆర్ నో వే కన్సర్న్. అసలు మనం వాళ్ళని ఆడవాళ్ళు అని పిలవద్దండి దయచేసి. నిజంగా పిలిచి ఉన్నట్టయితే కనుక, నిజంగా వాళ్ళ ఆడవాళ్ళు అయితే ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి నువ్వు చెప్తావా? ఇంకొక ఆడదాన్ని నువ్వు 10 మందిలో తీసుకొచ్చి నువ్వు అవమానించావంటే, ఇక్కడ నేను అడుగుతున్నాను, నువ్వు మాట్లాడినటువంటి అదే మాట అదే హీరోయిన్ నీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడుంటావు? ఆ అమ్మాయికి సంస్కారం ఉంది కాబట్టి రియాక్ట్ కాలేదు. ఆ అమ్మాయికి ఒక స్థితి ఉంది కాబట్టి, ఒక హోదా ఉంది కాబట్టి హుందాగా దాన్ని సైలెంట్గా తిరస్కరించేసింది. నీలాగా నోరు పెట్టుకొని ఆ అమ్మాయి కూడా మాట్లాడితే నీ క్యారెక్టర్ ఎలా ఉండేది వాటికి? ఇంకొకటి, మరి ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం వీడియోలు ఆడియోలు అన్నీ చూస్తున్నాం. మరి వేరే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? సంస్కారం ఉన్న ఏ ఆడది కూడా సంబంధం లేని విషయాల్లోకి, ఇలాంటి విషయాల్లోకి అనవసరంగా ఒక ఆడదాన్ని అవమానించింది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి సంస్కారం ఉంది అనేది. ఆ సంస్కారహీనుల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవద్దమ్మా, వాళ్ళకి అంత విలువ కూడా ఇవ్వదు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. సో సిగ్గుమాలిన పనులతో సిఎంఆర్ కాలేజ్ ఇవాళ వార్తలోకి ఎక్కింది. ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. మల్లారెడ్డి విద్యాసంస్థల పనితీరుపై పూర్తి స్థాయిలో విచారించి రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వెయిట్ అండ్ వాచ్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్.